అప్పట్లో విజయవాడ కమిషనర్గా ఉన్న సురేంద్రబాబు గారు కనిపిస్తే కాల్చివేత అని ఉత్తర్వులు జారీ చేశారంటే అతను నేర చరిత్ర ఏ స్థాయిలో ఉంది అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. అతను ఏ పరిస్థితిలో దాదాపు 250 నేరాలు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం అతను మారడానికి కారణం ఎవరు అనే విషయాన్ని వెంకటరమణ తెలుసు. మా పేరు నాగమణి, మా మిసెస్ పద్మ, తెలంగాణ చూసుకున్నాం జనం. మీ తండ్రి అంటావా జీవితంలో మా తండ్రి అవసరం లేదు సార్. ఆ 10 సంవత్సరాల వయసులో వంగలు బాగా సంపాదించమని ఉంటాడు. మీ నాన్నగారు 100 రూపాయలు తెమ్మని బాగా కొట్టడంతో శీలం శెట్టి వెంకటరమణ దొంగగా మారాయని చెప్తున్నాను. ఇంగ్లీష్ రకాలు అన్నం తిన్నా, కాగితాలు కూడా వేరాను. నేను చేయని పనే లేదు. మురికి నీళ్ళు ఎస్కేప్లో మురికి నీళ్ళు దాకా శ్మశానంలో పనుకున్నాను. అప్పుడు కోటింగ్ ఎలా ఉండేదంటే మనిషి చచ్చాడా బతికేదని ఉండరు ఇంట్రెస్ట్. ఆ పోలీసు దాని టార్చర్ వేరు సార్. దెబ్బలు తిన్నప్పుడు మళ్ళీ నేరం చేయాలి ఎందుకు అనుకున్నాను. నేరం అంటే ఇటు తండ్రి కొట్టే కంటే ఎక్కువ కాదు సార్ నా దెబ్బ నరకం. ఆ సెంట్రల్ జైలు ఎలా ఉంటుందంటే ఎస్సీ గారికి ఎంతో 10,000 అంతా ఇచ్చారు, లేపేసేయండి ఆయన్ని చంపేయండి అనేసి. తీసుకెళ్ళి రైలు పట్టాలని వల్ల పెట్టారు. నేను ఎంత సార్ అన్నది అదొక కేసా? ఇరవై 25 సంవత్సరాల నుండి జైలుకి తిరుగుతాం కానీ ఏం చేస్తాం కానీ ఎవరైనా కొడతాం కానీ ఎవరైనా కోస్తాం కానీ ఎవరి మీద యాసిడ్ పోస్తాం కానీ నేను వెళ్ళినప్పుడు జైలు ఎలా ఉండేదంటే ఈ రైస్ వేసుకొని ఈ పప్పే కానీ ఈ రసం పోసుకుంటే ఇలా కలిపితే ఆ పురుగులు ఎలా వచ్చేది తెలుసా సార్? సార్ అంటే చాలు గంజపాట్లో వచ్చేది, సాయంత్రం పాట వచ్చేది. డేహెచ్పి చేస్తున్నప్పుడు తాళాలు ఏ విధంగా బ్రేక్ చేస్తావు? అంటే తాళం వేసిన ఇంటనే ఎంచుకుంటావు, అంటే ముందు రెక్కీ చేస్తావు లేదా ఆటోమేటిక్గా కొట్టుకుంటూ వెళ్ళిపోతావు? ఏమో సార్, ఒక పాట తాగుతాను, ఇదో రౌండ్ వేస్తానంటే 2వ రౌండ్లో కొట్టేస్తానంతే, ఎలాంటి బ్రేక్ అయినా కూడా. అంటే దొంగతనం చేస్తున్నప్పుడు ఒక్కసారి మనసు బాధ అనిపించదు, ఇది ఎంతో కష్టపడి కొనుక్కున్నారు కదా సార్. నా తండ్రి నన్ను కొట్టేటప్పుడు పోలీసు వాళ్ళని కొట్టేటప్పుడు నాకు బాధ అనిపించదు కదా. నువ్వు కష్టపడింది కాదు కదా, దొంగతనం చేసుకొచ్చింది కదా. దొంగతనం అంటే అంత ఈజీ కాదు సార్. ఎవరైనా వచ్చేయమని నా తోటి నేరస్తులు ఉన్నారు, నాలాగా ఒక్కసారి చచ్చిపి మనల్ని. చిన్నప్పుడు నేను ఎన్ని ఇంగ్లీష్ రాగా అన్నం తిన్నాను, మురికి నీళ్ళు తాగాను, ఇవన్నీ తెలుసు కాబట్టి ఆకలినోడికి అన్నం పెట్టేవాడిని. ఎవరికి పని లేదంటే వాళ్ళకి ఇదిగో బతకనేసి ఒక 5,000 10,000 ఇచ్చేవాడిని. ఈ చైన్ తీసి ఇచ్చేవాడిని. నా సొమ్ము కాదు కదా సార్ ఇది. అది ఈ బ్యాటరీ యాసిడ్ కాదు, ఏమి కాదు, ఒరిజినల్ బంగారపు యాసిడ్. కాలితే ఎలా ఉంటుందంటే ఇది మొత్తం లేచి లోపలికి వెళ్ళిపోతుంది. విజయవాడ కమిషనర్ గారు సురేంద్రబాబు గారు ఎందుకు అంత కఠిన నిర్ణయం తీసుకోవచ్చు? ఫ్రూట్స్ మార్కెట్ పెట్టుకున్నాం, ఉల్లిపాయలు అమ్ముకుంటున్నాం. మా నాన్న తీసుకొచ్చి మా కొడుకు నేరాలు చేసి అక్కడ ఖర్చు పెడుతున్నాడు, అందరికి పెడుతున్నాడు, తీసుకొచ్చి పట్టించాడు. నేను అప్పుడే కన్నా సార్ నా జీవితం ఖరాబ్ చేస్తున్నారు మీరు, నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా, నన్ను మీరు వదిలితే నేను మంచిగా బతుకుతాను, వదిలేండి సార్ అన్న. ఎవరా సవాల్ చేసి కొంతమంది దొరికిన వాళ్ళు కొట్టేవాడిని. యాసిడ్ ఉండేది కదా, పరిగెట్టేవాళ్ళు. ఎప్పుడు యాసిడ్ ఎనీ టైం కత్తి అయితే పెట్టుకున్నాను కదా సార్, తక్కువ కత్తి, బ్లేడ్స్ వాళ్ళు నాకు మనిషికి వస్తాయి. ఆయన జైల్లోకి వచ్చి నువ్వు బెయిల్ మీద బయటకు వస్తే బయటకు అడిగి పెట్టారు సార్, వచ్చేసి మొత్తం పెట్టేశారు. ఇక లేపేస్తారనుకున్నా, అప్పుడు ఆర్డర్ అయిపోయింది సార్. సార్ మీరు లేపాలనుకుంటే నాకు ఒక ఫుల్ బాటిల్ ఇచ్చి లేపేయండి సార్. దాదాపు 250 కేసులు ఉన్న వెంకటరమణ సడన్గా మంచి మార్పులు ఎందుకు రావాలనుకున్నారు? ఎవరు మార్చారు లేదా వేరే కారణం ఉంది? ఇక లైఫ్ అంతా ఇదే అయితే రేపొద్దున నన్ను ఏలేడు చూపించారు, రేపొద్దున నా కొడుకును కూడా ఏలేడు చూపిస్తారు కదా, ఎందుకు ఇది అని ఆలోచించాను. వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్. చెడు స్నేహంతోనూ పరిస్థితుల ప్రభావంతోనూ కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేక లేదా వేరే కారణాల చేత నేరాల బాట పట్టి జైలుకి వెళ్ళిన తర్వాత వాళ్ళ మార్పు వచ్చి తిరిగి జనజీవన స్రవంతిలో కలిసిన వ్యక్తులను పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్
శీలంశెట్టి వెంకటరమణ. శీలంశెట్టి వెంకటరమణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వరంగల్ జిల్లా దగ్గర నుండి విజయవాడ, కృష్ణా, గుంటూరు, ఒంగోలు ఈ అన్ని ప్రాంతాల్లో కూడా పోలీసులకు కంటి మీద కొనుక్కు లేకుండా చేశారు. దాదాపు 250 కేసులు ఉన్నాయి. అంటే 2002 వరకు అతను చెలరేగిన విధానం ఒక స్థాయిలో లేదు. అంటే అతను మోడ్ ఆఫ్ ఆపరెంట్ ఒకటి కాదు, యాసిడ్ల దాడి దగ్గర నుండి దొంగతనాల వరకు చేసేవారు. అతను నేర చరిత్ర ఏ స్థాయిలో ఉందంటే అప్పట్లో విజయవాడ కమిషనర్గా ఉన్న సురేంద్రబాబు గారు కనిపిస్తే కాల్చివేత అని ఉత్తర్వులు జారీ చేశారంటే అతను నేర చరిత్ర ఏ స్థాయిలో ఉంది అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ తర్వాత మారి ఇప్పుడు చాయ్ దుకాణం పెట్టుకొని ఇప్పుడు ప్రశాంత జీవితం కొనసాగిస్తున్నాడు. అతను ఏ పరిస్థితిలో దాదాపు 250 నేరాలు చేశారు, ఎలాంటి నేరాలు చేయాల్సి వచ్చింది, ఈ చోరీ చేసిన సొత్తుని ఏం చేశారు, అసలు నిజంగా 250 కేసులు అతను చేసినవైనా లేదా పోలీసు కుట్ర కేసులు కూడా పెట్టారా, ఇప్పుడు ప్రస్తుతం అతను మారాడనే కారణం ఎవరు అనే విషయాన్ని వెంకటరమణ అడిగి తెలుసుకుందాం. వెంకటరమణ నమస్తే. నమస్తే సార్. వెంకటరమణ, నువ్వు చెప్తున్నట్లు 2002లో సురేంద్రబాబు గారు బెజవాడలో కమిషనర్గా చార్జ్ తీసుకున్న టైంలో రౌడీ షీటర్ అవ్వచ్చు, లేదా యాంటీ సోషల్ ఎలిమెంట్ అవ్వచ్చు, లేదా క్రిమినల్స్ ఎవరు కనబడినా సిటీ వదిలి పారిపోవాలని ఫస్ట్ ఒక ఆర్డర్స్ ఇచ్చారు. ఆయన చెప్పిన ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేయకుండా సిటీలో ఉంటే వాళ్ళ మీద రౌడీ షీటర్లు ఓపెన్ చేసి అరెస్ట్ చేయించారు. ఇంకా కానీ చెల్లరైపోతే వాళ్ళ మీద కనిపిస్తే కాల్చివేత అనే ఉత్తర్వులు కూడా జారీ చేసినట్లుగా అప్పుడు పేపర్లో వచ్చింది. అందులో ఆ జాబితాలో శీలంశెట్టి వెంకటరమణ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాంటి మోస్ట్ వాంటెడ్ అంత నటోరియస్ క్రిమినల్గా ఉన్న వెంకటరమణ ఇప్పుడు అంత సడన్గా మంచి మార్గంలోకి రావడానికి కారణం ఏంటి, అసలు మంచి మార్గం రాకుండా ముందు కృష్ణా జిల్లా చెందిన వెంకటరమణ క్రైమ్ రూట్ ఎందుకు ఎంచుకున్నారు? ఈ ప్రశ్నలకి జవాబు చెప్పే ముందు ఒకసారి మీ నాన్నగారి గురించి, మీ అమ్మగారి గురించి, నీ బాల్య గురించి. మా నాన్న పేరు శీలంశెట్టి వెంకటరమణ నాగేశ్వరరావు సార్. మా అమ్మ పేరు నాగమణి. మా మిసెస్ ఇప్పుడు పద్మ, తెలంగాణ అమ్మాయి చేసుకున్నాం, జన్మం అవది. ఇంకా తండ్రి అంటావా, జీవితంలో అలా తండ్రి అవసరం లేదు సార్. ఎందుకంటే నేరశత్రులోని అతను ఒక నాకు భాగం, నేరశత్రులో అతను ఒక భాగం నాకు. నా వయసు 10 సంవత్సరాలు సార్. ఆ 10 సంవత్సరాల వయసులో అందరూ బాగా సంపాదించమని కొట్టేవాడు. ఏం పట్టుకొని 100 రూపాయలు సంపాదించుకురామని నువ్వేమని చేయి కొట్టేవాడు. మా నాన్న పేరు చూస్తేనే నాకు కోపం, బాధ, అంతే. ఎందుకు ఆయన ఆ పరిస్థితి ఎందుకు రావాల్సి వచ్చింది? అతను ఆస్తి మా అమ్మది మా నాన్నది లవ్ మ్యారేజ్ సార్. సరే తెలిసేలేకో చేసుకున్నాను, నాకు తెలీదు. పిల్లలకి ఇచ్చింది లేదు. ఆస్తి మొత్తం పశ్చిమ గోదావరి తణుకు పక్కన కాల్దారు మా నాన్నది. మా తాత పేరు నాగయ్య, మా నాయనమ్మ పేరు కనకమ్మ. అక్కడ ఏ పరిస్థితుల్లో వచ్చి ఇక్కడ మా విజయవాడ వచ్చేసి మా అమ్మని చేసుకున్నాడు. చేపల మార్కెట్ మా అమ్మది చేపల మార్కెట్ 1 టౌన్ చేపల మార్కెట్. అక్కడ మా అమ్మ పేరు పామని పిలిస్తే ఎక్కువ శాతం, నాగమణి కాదు, పామని పిలిస్తే మార్కెట్లో ఎవరైనా తెలుసు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాడో లేదో తెలియదు కానీ రమణ ఆయన పేరు, కమ్యూనిస్ట్ పార్టీ ప్రెసిడెంట్ ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల కదా. సరే 15 సంవత్సరాల కదంటే నేను అన్నీ మానుకున్నాం అన్నట్టుగా వెళ్ళి ఒకసారి బంధువులు పలకరిద్దామని వెళ్తే వచ్చింది ఆయనే. మా అమ్మ ఒకసారి చూపించింది, వచ్చింది ఆయనే. ఆయన ఏమన్నాడంటే నేను మీ మావయ్యని కాదు, మీ మావయ్య నా పేరు మీ మావయ్య పేరు ఒకటే అని చెప్పొచ్చాడు. సరే ఏదో ఇక నమ్మి ఏం చేస్తాం అక్కడ, మనం ఏం చేయలేదు. నేను ఒక నేరస్తుని, నేను నేరస్తుగా ఉన్నాను కాబట్టి వాళ్ళని ఎదిరించలేదు. మీ నాన్నగారు 100 రూపాయలు తెమ్మని బాగా కొట్టడంతో శీలంశెట్టి వెంకటరమణ దొంగగా మారాయని చెప్తున్నాను. అంటే ఫస్ట్ నేరం ఎక్కడ చేసుకోవచ్చు, ఎవరితో చూస్తే నేర్చుకున్నాం? చిల్లరగా అప్పుడు ఏం చేయాలి, కాపరు స్క్రాపు కాపర్ చేసేవాడిని. చేస్తూ నాకు 4 చెల్లెలు సార్. 4 2 తమ్ముళ్ళు చనిపోయారు, చిన్నప్పుడే చనిపోయారు పుట్టగానే. వాళ్ళని పట్టించుకునేవాడుగా మమ్మల్ని పట్టించుకున్నాడు. ఏదో జీవితం సాగిపోయింది. ఇక ఏం చేయాలో పారిపోవాలో తెలుస్తలేదు, ఏం చేయాలో. నేను పారిపోతే కూడా నాకు అవకాశం
జ్ఞానోదయం లేదు నాకు, పారిపోతాకు అప్పటికి. ఎప్పుడు చూడు నువ్వు 100 తీసుకొచ్చినా కొడతాడు, 200 తీసుకొచ్చినా కొడతాడు ఆ టైంలో. ఎప్పుడు సార్ అది 85లోనో 85లో తీసుకొస్తే సరే అనేసి అలాగా భరించి 90 వరకు భరించుకుంటూ వచ్చా. 83 వరకు భరించుకుంటూ వచ్చా. విజయవాడ పారిపోయి వచ్చా. అక్కడ మా నాన్న వాళ్ళ అక్క విజయవాడ, అదే పుట్టి పెరిగింది నేను విజయవాడే, కానీ తీసుకెళ్ళిపోయాడు మళ్ళీ అక్కడి నుండి. ఏమైందంటే అక్కడ ప్రజెంట్ తీసుకెళ్ళిన తర్వాత పారిపోయి వచ్చాను. అక్కడ మా అక్కోళ్ళ మా నాన్న వాళ్ళ అమ్మ, అదే అక్కలు వీళ్ళంతా అక్కడ ఉన్నారన్నమాట, బంధువులు మొత్తం తోటలు అక్కడ ఉండడం వాళ్ళు. వెళ్తే వాళ్ళు కూడా షెల్టర్ ఇచ్చారు. షెల్టర్ ఇస్తే పారిపోయి వచ్చాడు అనేది. వాళ్ళ దగ్గర ఉన్నా కూడా నేను అన్నం తినాలన్నా డబ్బులు సంపాదించుకురావాలి వాళ్ళకి, వాళ్ళు పెట్టేది లేదు నాకు. వెళ్ళేవాడిని, ఇంగ్లీష్ రకాల అన్నం తిన్నా, కాగితాలు కూడా ఎరాను. నేను చేయని పనే లేదు. మురికి నీళ్ళు, ఎస్కేప్లో మురికి నీళ్ళు తాగా, శ్మశానంలో పనుకున్నా. 10 చోట తిరిగి పోలీసుల పని. అలా క్రైమ్లోని పెరుక్కుంటూ స్టేషన్కి వెళ్తాం, కొడతాం. అప్పుడు కోటింగ్ ఎలా ఉండేదంటే మనిషి చచ్చాడా బతికాడా అని ఉండరు ఇంట్రెస్ట్ కాదు. ఆ పోలీసు దాని టార్చర్ వేరు సార్. దాని టార్చర్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు పోలీసు ఏమో సార్ ఒక లెక్కల్లో కొడుతున్నారు మనిషిని. ఇది కాళ్ళు, మోకాళ్ళు, ఈ చేతులు, ఈ లేకపోతే ఇక్కడ అక్కడ అనేది ఒక లెక్కల్లో ఉంటుంది కోటింగ్. అదేంటంటే ఇప్పుడు కనపడదు, తర్వాత కనపడతాయి. కానీ వాళ్ళు ఇచ్చే కోటింగు అప్పుడుకి చచ్చిపోవాలా బతకాలనేది తెలియదు. ఆ విధంగా ఉండేది సార్ కోటింగ్. మరి అంత దెబ్బలు తిన్నప్పుడు మళ్ళీ నేరం చేయాలి ఎందుకు అనుకున్నారు? నేరం అంటే ఇటు తండ్రి కొట్టే కంటే ఎక్కువ కాదు కదా సార్ నా దెబ్బలు. నరకం ఆడితో అలవాటు అయిపోయింది. పారిపోయి వచ్చిన తర్వాత నడిచిన కుర్రలు దొరికారు. ఇక ఉంటారు సార్ తిరిగే వాళ్ళు అంతా. తిరుగుతూ ఇలాగే చిల్లరగా తీసుకెళ్తాం పోలీసు వాళ్ళు. చేయకపోయినా తీసుకెళ్ళేవాళ్ళు, చేసినా తీసుకెళ్ళేవాళ్ళు. తీసుకెళ్ళి కనీసం మనిషిలా చూసేవాళ్ళు కదా వాళ్ళు. విజయవాడ పోలీస్ అంటే అక్కడ పోలీసుని నేను ఎక్కడ చూడలేదు సార్. నేను ఎలా చూస్తున్నాను, నేను నా పిల్లల మీద కొట్టేసిన మారను. అది పోలీస్ డిపార్ట్మెంట్ కొంతమంది తెలుసు. నా అమ్మవారి మీద కొట్టేసి చెబుతున్నాను. నేను అమ్మవారిని పూజ చేస్తే ఎక్కువ ఎన్ని టైం మీకు వచ్చేటప్పుడు కూడా దీపారాధన చేసుకుని వచ్చాను. నన్ను పట్టుకునేటప్పుడు కూడా నా ఇంట్లో పోలీసులు ప్రతిది కూడా నా ఇంట్లో దీపారాధనలు చూస్తారు. ఆ పూజ ఎలా చేస్తారని చూస్తారు. వాళ్ళు హింసించే హింసకి మరిగా నేరస్తుడు మారేస్తారు విజయవాడ పోలీసులు. ఇదే సిచ్యువేషను విజయవాడలో ఉంటే ఈ పాటగా ఇంకో 4 సార్లు నేరాలు చేసి మళ్ళీ 4 సార్లు జైలుకి వెళ్ళి వచ్చేవాడిని. అంటే అంత క్రూరంగా ఎందుకు వాళ్ళు ఉంటారు? ఘోరంగా ఏముంది సార్, వాళ్ళలో డబ్బు కావాలి. దొరికేవాడు కేసులు వదిలేస్తారు, దొరకనోడమే కేసులు కావాలి. ఎందుకు సార్ ఒక ఇనప మొక్కలు ఎప్పటికైనా అండి వాడు ఇనప మొక్కలు చెప్తున్నాడంటే ఇనప మొక్కలు ఎంత ఉంటాయి సార్ కాస్ట్లు? ఉన్న మొక్కలు 100 కేజీలు 200 కేజీలు పోను 1000 కేజీలు వేసుకోండి. 1000 కేజీలు రికవరీ ఎంత ఉంటుంది సార్ కాస్టు? అంటే వాడు ఒరిజినల్ కాస్ట్ వేసుకున్న 40,000 ఉంటుందేమో. అది తీసి పక్క పెట్టి బంగారం కింద ఫోర్ట్ ఇచ్చి 2 లక్షలు 3 లక్షలు ఇల్లు అమ్మి ఇచ్చేస్తున్నారు ఇప్పుడు ఉంది సార్. అది ఇప్పుడు ద్వారకా తిరుమల సారు ఇక్కడ చేశారు. ఆయనకన్నా 2 సార్లు ప్రెస్ మీటింగ్ జరిగింది. మరి ఆయన దృష్టిలోకి వెళ్ళిందో లేదో తెలీదు. ఇంతకుముందు కర్నూలు పోలీసులకి నేను కొద్దిగా సపోర్ట్ చేసి కొద్దిగా ఉన్నది. అది ఎంతవరకు వెళ్ళింది అనేది ఆయనకి తెలియదు. కానీ వీళ్ళ మాట కామ్ చేస్తారు. వాళ్ళు మాట్లాడతలేదు సార్. ఇక్కడంటావా ఈ తెలంగాణలో నేను ఎందుకు వచ్చానో తెలియదు. ఆ ఫైరింగ్ ఆర్డర్లోని ఎందుకు వచ్చి ఇలా బతుకున్నానో తెలియదు. ఇక్కడ కూడా లేపేద్దామని చూశారు నన్ను. అంటే స్క్రాప్ దొంగగా శీలంశెట్టి వెంకటరమణ తన జీవితాన్ని నేరాల బాట పట్టుకున్న వెంకటరమణ తర్వాత ఏ దశలో
84లోనో 84 కదా సార్, 89లోనో 88లోనో వెళ్ళాను సార్ జైలుకి. ఒక జైలుకి వెళ్తామంటే మామూలు విషయం కాదు సార్ అప్పుడులోని. ఆ జైలు ఎలా ఉంటుందంటే రాజమండ్రి సెంట్రల్ జైలు. ఆ సెంట్రల్ జైలు ఎలా ఉంటుందంటే ఆ గోడ చూస్తేనే ముచ్చిపోయాలన్నమాట. బయట ఈ సలబేళ్ళు ఇవన్నీ వరంగల్ ఇవన్నీ ఎండుతో తుడిచిపెట్టాడు అది పక్కకి. ఆ జైలు ఒక డిఫరెన్స్గా ఉంటుంది. కానీ ఆ టైంలోనే నన్ను మీసం రాలా ఏం రాలా. కానీ మేషర్ దగ్గర ఏం చేయాలను, వాళ్ళు కూడా నా మీద కేసు పెడతాక బాధం ఏంటంటే ఈ మాట్లాడితే పట్టుకెళ్తున్నారు. పట్టుకెళ్ళి ఈ ఉంటాయి కదా సార్ లాకప్లు వేస్తాం, వాళ్ళ మీద చెప్పమని వీళ్ళే చెప్పిస్తారు. విజయవాడ పోలీసుల్లో కొంతమంది ఉన్నారు, ఇప్పుడు నడుస్తుంది అది. ఇనుప కుట్ల మీద చెప్తాం వాళ్ళు వీళ్ళు పగబట్టేసి నన్ను చంపేయమన్నారు కూడా. అప్పటికి సిఏకి ఎస్సీ గారికి ఎంతో 10,000 అంతా ఇచ్చారు, లేపేసేయండి ఆయన్ని చంపేయండి అనేసి. తీసుకెళ్ళి రైలు పట్టాల మీద పనుకోబెట్టారు. నేను ఎంత సరే నాది అదొక కేసా? ఆ టైంలో ఆలోచించాను అన్నమాట మైండ్లో, ఇంత దానికి కూడా నన్ను ఇలా చేస్తారా అని మైండ్లో పెరిగింది నాకు. సరే వాళ్ళు పట్టిమంటారు, వీళ్ళు పట్టిమంటారు, ఏదో దోస్తులను పట్టించేసాను. అందులో ఒక దోస్తు నన్ను అరెస్ట్ చేసి రాజమండ్రి సెన్సిల్ పంపించారు. పంపించిన తర్వాత ఏమైందంటే జైలుకి వెళ్ళకూడదు సామాన్యంగా. జైలుకి వెళ్ళిన రోడ్డు బయటకు వచ్చాడంటే ఎవ్వడం మాట్లాడు. అది మెయిన్ తెలుసుకోవాల్సిన డిపార్ట్మెంట్కి అది. ఏదో చిన్న కేసు కదా వీడిని బొక్కలో తోసేద్దాం అనుకుంటాడు. ఈ ఫ్యామిలీ కేసు అనవనేయండి, ఉద్యమంకి ఏ ఒక్క చిన్న కేసులో వెళ్ళినా సరే వాడు వచ్చేటప్పుడు ఒక క్రిమినల్గా తయారవుతాడు, కానీ వాళ్ళ మార్పు అనేది రాదు. నేను చెప్పేది నేను అనుభవించిన అనుభవంలో ఎవరు కూడా అనిపించాలో తెలియదు. నాకు దగ్గర 25 సంవత్సరాలు అనుభవం సార్. నాకు 25 సంవత్సరాల నుండి జైలుకి తిరుగుతాం కానీ ఏం చేస్తాం కానీ, ఎవరినైనా కొడతాం కానీ, ఎవరినైనా కోస్తాం కానీ, ఎవరి మీద యాసిడ్ పోస్తాం కానీ, ఏమనుకుంటే అది నా మైండ్లో. నన్ను మెంటల్ రావణని పిలిచేవాళ్ళు, మా నాన్న మెంటల్ నాయకుడు అని పిలిచేవాళ్ళు, నన్ను మెంటల్ రావణని పిలిచారు విజయవాడలో. ఇప్పుడు పిలుస్తారు మెంటల్ నా కొడుకు అనేసి. కానీ అది కాదు ముఖ్యం. కానీ వీళ్ళు చేసే పనులు కనపడవు, కానీ పక్కన మీద నొట్టేటట్టుగా ఉంటుంది అన్నమాట అది డిపార్ట్మెంట్. నేను జైలుకి వెళ్ళాను. జైలుకి నేను వెళ్ళినప్పుడు జైలు ఎలా ఉండేదంటే సత్తు గిన్నెలు సార్, అంటే ఏమంటారు సెవెన్ అంటారా సిల్వర్ అంటారు. సిల్వర్ బొచ్చులు మాట, ఒక సిల్వర్ గ్లాసు, ఒక సిల్వర్ లోట, పట్ట. ఇప్పుడు అంటే అఫీషియల్గా అన్నీ ఇస్తున్నారు ఇప్పుడు. అప్పుడు అవి ఏమి లేవు. పట్ట గోని పట్ట ఉంటుంది, పట్టలాగా ఇప్పుడున్న పట్టలాగే ఉంటుంది. దాంట్లో నల్లులు ఉంటాయో ఏముంటాయో తెలియదు. వేసుకున్న తర్వాత అన్ని దద్దులు వచ్చేసేవి. సరే అన్నానికి వెళ్తారా రైస్కి, అన్నం 600 గ్రాములు అంటారు. వాడు కొలిచేది కరెక్ట్ కాట వేసేవాడు. రాజమండ్రి సెంట్రల్ జైలు అనేది దానికి పేరు మాట. రిమైండ్ వాడికి 600 రైసు, 700 గ్రాములు శిక్ష పడినోడికి రైసు. ప్రతి మాన్యువల్ దాంట్లో నాకు ప్రతిదీ చాలా తెలుసు సార్. ఈ రైస్ వేసుకొని ఈ పప్పే కానీ ఈ రసం పోసుకుంటే ఇలా కలిపితే ఆ పురుగులు ఎలా వచ్చాయి తెలుసా సార్? చిన్న చిన్న గాజు పురుగులు, తెల్ల పురుగులు బారుగా. ఇలా 2 రోజులు బయట తిన్నాం కదా సార్. అప్పుడు చూసి పారేస్తాం, తినగా వెళ్తూ ఉంటే 2 రోజుల తర్వాత మళ్ళీ అలవాటు అయిపోయింది. అలవాటు అన్ని పురుగులు తీసి బయట వేస్తాం, తింటాం. తిన్న తర్వాత జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత నేరం ఇంతనానికి నేరం అదే, పెద్దదానికి నేరం అదే శిక్ష. ఇప్పుడు చేసేది ఇంతే దొంగతనం. ఏమో 100 కిలోలు బంగారు తీసుకొచ్చి ఇక్కడ ఏమో పెట్టాము సార్, అదే శిక్ష. ఒక కిలో రాయి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము సార్, అదే శిక్ష. సార్ ఓకే, అంటే ఆ శిక్షలో తేడా లేదని చెప్పి నువ్వే నేరం చేసుకొచ్చావు? శిక్షలో తేడా ఏముంది సార్? గోల్డ్ చేశాను సార్. గోల్డ్ హౌస్ బ్రేకింగ్ అనేసి. ఫస్ట్ మోడ్ ఆఫ్ ఆపరేట్ ఏంటి ఇది? ఎక్కువ మోడ్ ఆఫ్ ఏంటంటే ఇక జైల్లో కొంతమంది సీనియర్లు ఉంటారు సార్. ఇప్పుడంటే నేను సీనియర్ అయ్యాను అనుకో, అప్పుడులో ఎవరో ఒకరు సీనియర్లు ఉండేవాళ్ళు. వాళ్ళ పక్కన నేను కూర్చొని అన్నం తింటూ ఆలోచించేవాడిని. రౌడీ షీట్లు ఉండేవాళ్ళు, వాడిని ఇలా పోయాలి అనేసి. ఫ్యామిలీ కేసులు ఉండేవి.
ఒక సోరీ కేసులు ఉండేవాళ్ళు, పెద్ద పెద్ద అదే సోరీ కేసులో పెద్ద నర్సులు ఉండేవి. ఏది అమ్మ ఇలా పెడితే నేను ఈ సోరీ కేసులో వెళ్ళే ముందల ఒకరికి గంజి అడిగితే గంజి ఇచ్చేస్తున్నారు, మీకు టీ అడిగితే టీ ఇవ్వాల నాకు. కేసు అరెస్ట్ ముందన్నమాట, ఇదే జైలుకి వెళ్ళే ముందల. ఒక చోరీకి ఆడు చేసింది ఏదో నేరం చేశాడు, వాడు దొంగే నేను దొంగే. వాడు నేను సార్ ఇట్లా ఆయన చూడగా నీ అమ్మందంగా నా కొడక అని నోటుకు వచ్చినట్టుగా వాళ్ళ ఇష్టం. వీళ్ళు సార్ అంటే చాలు గంజా పొట్టలో వచ్చేది, సాయంత్రం క్వార్టర్ వచ్చేది. దీనికి డిఫరెన్స్ ఏంటనో ఆలోచించాను. తర్వాత జైలుకి వెళ్తే జైల్లో కూడా మారిపోతుంది అనుకుంటే జైల్లో కూడా డామినేషను, దాంట్లో కూడా ఎన్నో రకాలు దాని తెలియని క్రైమ్ అనేది మొత్తం నేర్చుకున్నాను. దాంట్లో జైల్లో కూడా ఎలా ఉండాలనేది కూడా నేర్చుకుని దాని తర్వాత బయటకు వచ్చి నేరాలు స్టార్ట్ చేశాను. చేసిన తర్వాత ఫస్ట్ నేరం ఏం చేసుకోవచ్చు? జైలుకి వెళ్ళొచ్చా? పోలీసు వాళ్ళ పక్కనే ఉండేవాడు సార్. నేను ఇనపగుట్లో పనిచేసేవాడిని. హాఫ్ కేజీ, కేజీ, అర కేజీ, ఇది పావు కేజీ, అదే అప్పుడు కేజీలు గ్రాములు అయితే నాకు తెలియదు, ఏం తెలియదు. వాడికి ఇచ్చేవాడిని, ఎంత గొప్ప తీసుకెళ్ళి ఇచ్చేవాడిని. ఏంటిది? బంగారం. ఎక్కడ బంగారం? ఎక్కడ అంటే నేరం చేసేవాడిని సార్. ఏంటి? హెచ్పియా సార్. ఎక్కడ ఎక్కువ మాసార్ డౌన్ సార్. మాసారం, విజయవాడ మాసార్ డౌన్ అంటే అక్కడ ఉన్న నైట్ హెచ్పి, డే హెచ్పి సార్. అంటే డే హెచ్పి ఏ విధంగా చేస్తుంటావు? 9 నుండి 12 లోపే నాది. 12 దాటితే అది ముట్టుకోను మళ్ళీ. ఎందుకు? నాకు అలవాట్లేదు. 9 నుంచి 12ంటికి తాళాలు ఎందుకు వేస్తారు? ఎందుకు వేస్తారంటే మీరంతా జాబ్ వాళ్ళకి వెళ్తారు, వేసుకుని వెళ్తారు. ఆ టైమే సెట్. మీరు వేసుకునేది ఎన్నింటికి వెళ్తారు సార్? ఇప్పుడు మీరు జాబ్, ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు తాళం ఎన్నింటికి వేసి వచ్చి ఉంటారు ఇంటికి? 9 గంటలకి. మీరు బయటకు వచ్చారు, మీరు ఇంకా ఎన్నింటికి వెళ్తారు? సాయంత్రం వెళ్తా. ఈ మధ్యలో మళ్ళీ ఫ్యామిలీ వెళ్తుంది కదా, స్కూల్ నుండి వెళ్తారు కదా, అందుకు 12 లోపే చేస్తారా? కొంతమంది పడుకున్న తర్వాత కూడా చేస్తారు కదా. పడుకున్న తర్వాత ఉంటాయి. ఇప్పుడు అంటే మారిపోయింది. అప్పుడు క్రైమ్ అనేది ఏంటంటే నేను చేసినప్పుడు కొత్తలో క్రైము ఒక విజయవాడ సిటీలో రమణాగాడు తప్ప ఎవడు చేయడు, అలాగే రాజమండ్రిలో ఇంకొకటి తప్ప ఎవడు చేయడు. పట్టపగలు డే అఫెండర్, నైట్ అఫెండర్ లాగా, రేసు ఒక్క పగల సుక్కలాగా ఇలా పేర్లు పెట్టేశారు. కానీ వెంకటరమణ అనే వ్యక్తి పట్టపగలు క్రైమ్ చేస్తాను 9 నుంచి 12 గంటల వరకు చెప్తున్నాం. డే హెచ్పి చేస్తున్నప్పుడు తాళాలు ఏ విధంగా బ్రేక్ చేస్తావు? అంటే తాళం వేసిన ఇంటనే ఎంచుకుంటావు, అంటే ముందు రెక్కీ చేస్తావు లేదా ఆటోమేటిక్గా కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటావు? ఏమో సార్, ఒక క్వార్టర్ తాగుతాను, ఇది ఒక రౌండ్ వేస్తానంటే, రెండో రౌండ్లో కొట్టేస్తాను అంతే. ఎలాంటి బ్రేక్ అయినా కూడా. అదే సెంటర్ లాక్ ఎలాంటి బ్రేక్ అయినా కొట్టేసేవాడిని. ఆ ఇంట్లో ఇప్పుడు తాళం వేసి ఇల్లు ఇంట్లో వెళ్ళనుకో, ఆ చుట్టుపక్కల అబ్జర్వ్ చేయవా? మరి పక్కన ఉంటారు, యువతల పక్కన ఉంటారు. ఇంటి వాండర్కి దోస్తాల్లాగా సార్ చూసారనుకో, సార్ ఎవరు లేరా సార్, మన వాళ్ళు సార్ రమ్మన్నాడు ఇది అని చెప్తారు. వాళ్ళు ఏం చేస్తారు సార్ అప్పుడు? లాక్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత వెంకటరమణ ఏ విధంగా చోరీ చేస్తుంటాడు? ఏం సార్, నేను బీరో ఎక్కువ ఓపెన్ చేసేవాడిని కదా సార్, తాళాలు వాళ్ళే పెడతారు అక్కడ. ఎక్కడ పెడతారు సార్? సలమార్లో, గిరమార్లో, మొత్తం తోటలో, బెడ్రూమ్లో ఎక్కడైనా ఉంటాయి, వాళ్ళే పెడతారు. ఇంక కష్టపడాల్సిన అవసరం లేదు. పప్పు ఉప్పు డబ్బాల్లో కూడా పెడతారంటారు, కానీ నా పప్పు ఉప్పు డబ్బాల్లో పెట్టరాళ్ళు. ఏదైనా పూర్వకాలం నాకంటే చిన్నప్పుడు స్టోరీజ్ అది. అంటే లోపలికి వెళ్ళగానే తాళం ఈజీ దొరుకుతుంది సార్. తాళం తీసిన తర్వాత క్యాష్ అయినా గోల్డ్ కూడా మొత్తం తీసుకుంటారు సార్, క్యాష్ గోల్డ్. అంటే దొంగతనం చేస్తున్నప్పుడు ఒక్కసారి మనసు బాధ అనిపించదు, వీళ్ళు ఎంతో కష్టపడి కొనుక్కున్నారు కదా సార్. నా తండ్రి నన్ను కొట్టేటప్పుడు, పోలీసు వాళ్ళు నన్ను కొట్టేటప్పుడు నాకు బాధ అనిపించదు సార్. నువ్వు కష్టపడింది కాదు కదా, దొంగతనం చేసుకొచ్చిందే కదా. దొంగతనం అంటే అంత ఈజీ కాదు సార్. ఎవరైనా వచ్చి చేయమనండి, నా తోటి నేరస్తులు ఉన్నారు, నాలాగా ఒక్కసారి చర్చిపిమనండి. అందుకే వాళ్ళకి నాకు డిఫరెన్స్. ఎక్కువ మాచవరం పోలీస్ స్టేషన్లో ఎక్కువ సొత్తు ఎక్కడ దొరికింది? మాసవరే సార్. అంతా సౌండ్ పార్టీస్, అంతా కమ్మస్, రెడ్డిస్. అందుకే ఆ ప్రాంతం ఎంచుకున్నావా? అంటే ఆ ప్రాంతమే కాదు సార్, చాలా చోట్ల ఉన్నాయి, కానీ కేజీలు దొరకాలంటే ఆ ఏరియా దొరికేది నాకు. ఆ బంగారం రికవరీ ఎవరికి ఇచ్చేవాడు? ఏమో సార్, ఆ బంగారం అమ్మక ముందే పట్టేసుకునేవాళ్ళు. కాకపోతే ఏంటంటే క్యాష్ ఉండేది కదా, క్యాష్ ఖర్చు అయిపోయినా పట్టుకునేవాళ్ళు మా ఆయన. అది కూడా నేను నా సొంతం ఖర్చు పెట్టేవాళ్ళు కాదు,
చాలామందికి ఆకలి నా బాగా తెలుసు కదా సార్ నాకు చిన్నప్పుడు నేను ఎన్ని ఇంగ్లీష్ రాగల అన్నం తిన్నాను మురికి నీళ్ళు తాగాను ఇవన్నీ తెలుసు కాబట్టి ఆకలినోడికి అన్నం పెట్టేవాడిని ఎవరికి పని లేదంటే వాళ్ళకి ఇదిగో బతుకనేసి ఒక 5,000 10,000 ఇచ్చేవాడిని ఈ చైన్ తీసి ఇచ్చేవాడిని నా సొమ్ము కాదు కదా సార్ ఇది ఈ సొమ్ము మీద పంచవు నా సొమ్ము అంటే ఇప్పుడు కష్టపడుతున్నాను ఈ కష్టం అంటే నాకు తెలిసింది ఇప్పుడు కష్టంలో కూడా నేను నా సోసింది ఏమైనా అన్నం ఒక్క పూట ఒక్కరికైతే పెట్టగలను అప్పుడంటే 20 మంది కాదు 100 మందికైనా పెట్టేసి ఎత్తుంది నాకు అప్పుడు ఎందుకు డబ్బు వాళ్ళది కాబట్టి అది వచ్చిన పాపం డబ్బు సార్ ఎందుకు దాచుకోకూడదన్న దాచుకోకూడదని కాదు ఈ రోజు కూడా నాకు రూపాయి లేదనేది అందుకే కారణం సార్ నా మీద వెంకటరమణ దొంగతనం చేసి వచ్చావు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇకపై ఎవరికి చోరీ కాకుండా ఉండాలంటే దొంగ ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా ఏం చేస్తే బాగుంటుంది టెక్నికల్ పెరిగింది కదా సార్ మొత్తం అంటే టెక్నికల్గా చాలా పెరిగినాయి కానీ చాలా జాగ్రత్త తీసుకోవచ్చు కాకపోతే ఏంటంటే లాకులు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి బరువు ఎక్కువ తాళాలు లేడీస్కి బరువు ఎక్కువ ఆ ఎండి తాళాలైనా సరే వేయనవని లేడీస్కి తాళాలంటే బరువు ఎక్కువ ఎందుకు తాళాలు వాళ్ళు నడుగు పెట్టుకొని తిరుగుతారు నెక్స్ట్ బీరువా కూడా కొంత స్ట్రాంగ్గా ఉండాలి దానికి ఏదైనా సైలెన్సర్ మోగేటట్టుగా వచ్చినాయి కదా అవి పెట్టండి నెక్స్ట్ సీసీ కెమెరాలు వచ్చినాయి బీరువా అలారం పెడుతున్నారు ఇప్పుడు డోర్కి అలారం పెడుతున్నారు అన్ని సిస్టాలు జాగ్రత్త చేసుకుంటున్నారు అయినా కూడా నేరాలు జరుగుతున్నాయి అది అయినా కూడా నేరాలు జరగకుండా ఉండాలి ఒకవేళ నేరస్తులు ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా ఏం పోకూడదు అంటే ఏం చేయాలి ఎందుకంటే మానేసావు కాబట్టి చెప్పడానికి తప్పేం లేదు సార్ నాకే అలాంటి ఆలోచన ఉంటే నేను ఇప్పటి వరకు కూడా చెప్పేవాడిని కాదు కదా సార్ నా మైండ్లో ఇలాంటివి లేవు ఇంతవరకు నా మీద పిట్టి కేసు కూడా లేదు నా ఇకపై జరగకుండా ఉండాలంటే వాళ్ళు జాగ్రత్తలు చాలా తీసుకోవాలి సార్ వాళ్ళ ఇంట్లో బంగారం బీరువాలో పెట్టు అక్కడ బ్యాంకులో పెట్టక్కర్లా ఇంట్లో పెట్టుకుని వెళ్ళొచ్చు కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అదే ఆ జాగ్రత్త ప్రతి పని మనిషిని కూడా నమ్మకూడదు నీ ఇంట్లో వాళ్ళు నేను నమ్మకూడదు ముందు ఇప్పుడు నేను డ్రింకర్ని సార్ మీరు తాగరు ఏమవుతుంది ఇప్పుడు నేను మందు తాగుతున్నాను నాకు డబ్బులు అవసరం మీరు తాగరు కాబట్టి డబ్బులు అవసరం లేదు అప్పుడు మన ఇద్దరి మధ్యలో ఆమె ఎక్కడ ఏం పెడుతుందో మన ఇద్దరికి తెలుసు అప్పుడు మన ఇంట్లో దొంగలు ఉంచుకొని బయట వాళ్ళు అనక్కర్లేదు పని మనిషి పని బయటికి వెళ్ళా ఉండాలి వాళ్ళ వల్ల కొంత ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్తుంది ఏంటి రెండో నేను ఎవరినైనా తయారు చేయవచ్చు అది కాబట్టి మార్చవరంలో మాసరే కదా సార్ చాలా చోట్ల ఉన్నాయి కానీ సరే హెచ్పి అఫెండర్గా కాకుండా ఇంకా వేరే క్రైమ్ కూడా కనిపిస్తుంది రికార్డులో క్రైమ్ అంటే యాసిడ్ దాడి అన్నది యాసిడ్ అంటే ఇంపార్మర్ చేసేవాళ్ళు సార్ నా మీద కుర్రోళ్ళు ఇంపార్మర్ అంటే నేను చేస్తానో లేదో వాళ్ళకి అనవసరం పోలీస్ అనేది ఇంపార్మర్ పెట్టేది అప్పుడులో నాకు ఇప్పుడు అంటే తెలియదు కానీ అప్పుడులో తెలుసు కదా నాకు పట్టించిన తర్వాత దెబ్బ తగిలింది సార్ నాకు ఎదురు దెబ్బ ఎవరని తెలుసుకున్నాను వెళ్ళిపోయి డైరెక్ట్గా మా సిస్టర్ని అడ్డు పెట్టాను నేను మా సిస్టర్ గొడవ పెట్టుకున్నట్టు నటించాను ఈ లోపు ఏమైందంటే ఈ ఎదవలు ఉంటారు కదా వచ్చేసి చేత్తో నెట్టారు ఎమ్మన్నే బాటిల్ తీసి 2 బాటిల్ మూతలు తీసి పోస్తాను సార్ అది ఈ బ్యాటరీ యాసిడ్ కాదు ఏమి కాదు ఒరిజినల్ బంగారపు యాసిడ్ కాలితే ఎలా ఉంటుందంటే ఈ మొత్తం లేచి లోపలికి వెళ్ళిపోతుంది మొత్తం అలా ఉంటుంది కానీ కళ్ళల్లో పడలేదు ఇక్కడ పడింది ఇవన్నీ కాలిపోయినాయి ఎంతమందికి నలుగురికి ఆ తర్వాత అదే కేసులు కొనసాగి అప్పుడు ఆ కేసు ఏమైందంటే 324 అప్పుడులో కేసు 324 ఇప్పుడు యాసిడ్ కేసు అంటే అబ్బో భారీ ఎత్తు కేసు ఇప్పుడు అప్పుడులో యాసిడ్ ఇంపార్మర్ అనేవాడి మీద పోసేవాడు సార్ ఎన్ని యాసిడ్ దాడులు కేసు ఉంటాయి దాడుల్లో అయితే ఒకటే కేసు బుక్ అయింది పోసిన అయితే 3-4 ఉంటాయి సార్ నాకు కానీ విజయవాడలో అప్పుడు రౌడీలు కూడా బాగా ఉండేవారు వాళ్ళతో స్నేహం ఏ విధంగా కొనసాగి విజయవాడ రౌడీ షీటర్లు అంటే అందరికీ నేను తెలుసు సార్ అలాగా నాకు వాళ్ళు తెలుసు దోస్తాను విజయవాడ జైలు నుండి పరిచయాలు ప్రతి ఒక్కరు నాకు ఎక్కువ రంగా గారు అంటే ఇష్టం నేను కాపే ఆయన కాపే ఏంటి కానీ రంగా గారు ఎప్పుడు కూడా ఇలాంటి రౌడీ షీటర్లు ప్రోత్సహించడం అనేది రికార్డులో లేదు ప్రోత్సహించేదని లేదు కానీ సార్ అది ఇప్పుడు మీరే ఎగ్జాంపుల్ మీరే ఒక ఎత్తు అనుకోండి సార్ మీ పేరు చెప్పుకొని 10 మాత్రం మేము బతుకుతాం సార్ అది కానీ వాస్తవంగా రంగా గారు అటువంటి వాళ్ళని దూరంగా పెట్టేవారు కదా పెడతారు సార్ ఆయన ఏంటంటే ఆయన ఎత్తికత్వంగా ఏంటంటే నాకు తెలిసిన వరకు మా నాన్న కూడా ఆయన పార్టీయే ఒక రత్నకుమార్ వాళ్ళే ఆయనకి బ్యాడ్ వచ్చింది ఏంటి
రంగా గారు అనేది ఒక ఆయన ఈరోజు ఉంటే సీఎం ఎప్పుడు అయిపోయాడు, నెక్స్ట్ అక్కడ నుంచున్నాడు. అది కాకపోతే ఏంటంటే అప్పుడులోనే ఇక కొన్ని మంది నెహ్రూ గారు ఇలాగ ఉన్నారు కదా, వాళ్ళ పెద్దవాళ్ళు మొత్తం అంతా కుమ్మక్కయ్యి కొద్దిగా చేసుకున్నారు అంతా. అదొక ఇది సార్. రౌడీ షీటర్లు అంటారా, నాకు చాలామంది తెలుసు సార్. కొద్దిగా వాళ్ళకు కూడా నా పేరు తెలుసు. ఎంతమంది రమ్మంటారు, నాయకులు కూడా అప్పుల్లో రమ్మన్నారు. నేరం చేసి రంగా గారి దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళావా? రంగా గారు అప్పుడు చనిపోయారు సార్. ఆ చనిపోయినప్పుడు ఎక్కడున్నాను? అప్పుడు బీమార్లో ఉన్నాను సార్. అప్పుడు నేను కూడా చనిపోగానే తెలియగానే అనిపించింది అంటే ఒంట్లో బ్లడ్ చచ్చిపోవాలింది. నేను కూడా వెళ్ళి అక్కడ గొడవలుగా వేసాను సార్. బీమార్లో కొద్దిగా అవి తాళి పెడతాం అవి చేశాను. అంటే ఆవేశం ఏంటంటే ఒక లేబర్కి మంచిగా ఇస్తారు సార్ ఆయన. అంటే ఆ ఆవేశం ఆ బాధతో చేసింది తప్ప వేరే ఉద్దేశం ఏదో ఉద్దేశంతో చేయలేదు. అది అప్పుడు చిల్లర నేరేస్తున్నాను చిన్నగా. రంగా గారు చనిపోయిన తర్వాత వరుసగా క్రైమ్లు చేసుకుంటూ వస్తున్న సేలంశెట్టి వెంకటరమణపై విజయవాడ కమిషనర్ గారు సురేంద్రబాబు గారు ఎందుకు అంత కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? మీతో పాటు నేను ఒక్కరినైనా లేదా మీతో పాటు ఇంకెవరినైనా తీసుకున్నారు? ఉన్నారు సార్. దానికి ఏంటంటే దానికి ముందు ఏమైనా జరిగిందంటే నాకు పశ్చిమ గోదావరిలో నేను ఈ నేరాలు చేస్తూ పశ్చిమ గోదావరి వెళ్ళిపోతుండేవాడిని సార్. సరే వచ్చినప్పుడల్లా వాళ్ళకి అనుకూలంగానే రికవరీ ఇస్తుండేవాడిని. ఇంత పీసు బిరుకు కూడా నిలబెట్టుకునేవాడిని కాదు. కానీ డిపార్ట్మెంట్ నేనేమైందంటే ఇవన్నీ మానేశాను సార్. ఇప్పుడు 2006లో 2007లో అనుకోండి సార్. ఆల్రెడీ నేను ఒకరికి సైకిల్ షాప్ పెట్టించా, కూరగాయల వ్యాపారం పెట్టించా, ఇవన్నీ పెట్టించాను. అన్నీ అయిపోయినాయి. వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి వీళ్ళు వసూలు చేసుకున్నారు. నేనైతే చెప్పలా. వాడు సైకిల్ షాప్ అమ్మిచ్చాడు. వాడు మళ్ళీ నేరస్తుగా తయారవుతాడు కదా సార్. మళ్ళీ అప్పుడులో నేను ఆర్డర్ ఇచ్చింది నాలాగా నేనైతే తయారైపోయాను అనేసి అప్పుడు నడుస్తున్న ప్రశ్న సమాధానం అనేది కాదు. విజయవాడ కమిషనర్ గారు సురేంద్రబాబు గారు నేను అక్కడికి వస్తున్నాను సార్. వెంకటరమణ గారి మీద ఎందుకు అక్కడికే వస్తున్నాను సార్. ఇది ఏంటంటే అక్కడ వెళ్ళిన తర్వాత నేను మారిపోయిన తర్వాత ఈ కేసును మానేశాను. మానేసి అక్కడ నేను సైకిల్ షాప్ పెట్టించాను చూడండి. వాళ్ళ అక్క అలా నాన్న తల్లిదండ్రులు నన్ను అక్కడ జాయిన్ చేశారు. మా నాన్న అన్నాను కదా సార్, నేను అప్పుడు బతిగా ఉన్నాను. వాళ్ళు ఏంటంటే అప్పటికి డబ్బులు కావాలి. నేను నేరస్తులైనా కూడా ఎంత ఇచ్చినా కొన్ని నిలబెట్టుకోవాలి వాళ్ళు. ఇప్పుడు ₹1,00,000 ఇచ్చాను సార్. అప్పులో 50,000 అంటే ఎంత ఉంటుంది సార్? అప్పులో మంచి అంగం ఉంటుంది. 50,000 ఇస్తే 50,000 నిలబెట్టుకోవాలి. అవన్నీ తాగేసి తిరిగేసి ఎక్కడెక్కడ పోగొట్టుకుని వచ్చి మళ్ళీ నా జీవితం ఖరాబ్ చేద్దామని వచ్చాడు. అక్కడ ఏమైందంటే ఈ సర్కిల్లో నేను నేరం చేయకుండా ఫ్రూట్స్ మార్కెట్ పెట్టుకున్నా, ఉల్లిపాయలు అమ్ముకుంటున్నాను. మా నాన్న తీసుకొచ్చి మా కొడుకు నేరాలు చేసి అక్కడ ఖర్చు పెడుతున్నాడు, అందరికి పెడుతున్నాడని తీసుకొచ్చి పట్టించాడు. పట్టించిన తర్వాత వచ్చా. వాళ్ళు ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసిన తర్వాత ఎటువంటి నేరం చేయలేదు సార్. నేను తెలిసింది. మరి ఏం చేయాలి సార్? పోలీసు ఏం చేయాలి సార్? పంపించాలి, బయట పంపించాలా? నా మీద అప్పటికి బంగారపు గోల్డ్ ఆన్లైన్లకు వస్తువులు ఇలాంటివి జరిగినాయి. కానీ అవన్నీ వదిలేసి మళ్ళీ ఏదో గన్ అంట, ఏదో బొక్కలు పెట్టే గన్ దింగానంట. అవన్నీ వదిలేశాను. చిన్నప్పుడే వదిలేశాను. బొక్కలు పెట్టే గన్ దింగానని కేసు పెట్టాడు పనవట్లో. నేను అప్పటికన్నా, సార్ నా జీవితం ఖరాబ్ చేస్తున్నారు మీరు, నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా, నన్ను మీరు వదిలితే నేను మంచిగా బతుకుతాను, వదిలేండి సార్ అన్న. ఓరా నీ వల్ల ఏమవుతుంది అన్నాడు. సవాల్ చేసి కొట్టేవాడిని సార్ అప్పుడు ఏరియా. అది అప్పుడు అంతా దృష్టిలో పెట్టుకొని దొరికిన వాళ్ళని దొరికినట్టుగా అన్నట్టుగా వదిలిపెట్టేవాడిని కాదు. అన్నీ కొట్టుకుంటూ వస్తే స్నాచింగ్లేమో పాలకోళ్ళు అటు చేసేవాడిని సార్. లాబరీ కూడా అట్టే చేశాను. ఏంటి ఇక్కడ అన్నీ ఏదైతే పెద్ద ఇల్లు ఉంటే ఆ పెద్ద ఇల్లు కొట్టుకుంటే ఇలా చెప్తూ మళ్ళీ కొట్టేవాడిని నేను. కొడితే కేజీల బంగారం. అప్పుడు కమిషనర్ ఏం చేసేవాడు, వీళ్ళని ఈయన తర్వాత ఆయన ఎక్కేవాడు, ఆయన తర్వాత ఆయన ఎక్కేవాడు, ఆయన తర్వాత ఈయన ఎక్కేవాడు. ఎవరంటే శీలం చెట్టేవాడు. దీన్ని బట్టి ఇలా అయిన తర్వాత తీసుకొచ్చి అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇలా కొట్టుకుంటూ ఒక కొన్ని కేసులు అయిపోయినాయి. జైలు నుండి బెయిల్కి వెళ్తున్నా. ఈ మధ్యలోని సురేంద్రబాబు సార్ వచ్చారు. సురేంద్రబాబు ముందు మన సీతారామ ఆంజనేయులు ఆయన లేరు.
దానికి ముందు గుంటూరు. సురేంద్ర బాబు ఇక్కడ సీతారామరాజు జిల్లాలో గుంటూరు సార్, మర్చిపోయాను, గుంటూరు. సీతారామరాజు ఈ సురేంద్ర బాబు అంటే అక్కడ గుంటూరులో అయినా అక్కడ ఎన్కౌంటర్ చేయగానే మమ్మల్ని ఏం చేశారంటే ఇక్కడ నన్ను సూసైడ్ చేసుకోపోయాను సార్. నేను ఇక్కడ స్టేషన్లో కొద్దిగా టార్చర్ ఎక్కువైంది. మా అమ్మాయి మీదకే సవాల్ చేస్తావరా అది ఇది అనేసి టార్చర్ చేసేవాడు సూసైడ్ చేసుకోపోయాను. సూసైడ్ చేసుకోపోయేవాడికి సవాల్ చేసి కొంతమంది దొరికిన వాళ్ళు కొట్టేవాడిని. యాసిడ్ ఉండేది కదా, పరిగెట్టేవాళ్ళు. ఎప్పుడు యాసిడ్ ఎనీ టైం కత్తి అది పెట్టుకున్నాడు కదా సార్, తక్కువ కత్తి, బ్లేడ్ చాలు నాకు మనిషికి వస్తాయి. ఏంటి ఏమైందంటే ఈ సిచ్యువేషన్ నేను జరుగుతుంది ఇక్కడ జరుగుతుంటుంటే ఈ దృష్టిలో పెట్టుకుని ఆయన టైంలో దొరికిస్తాను నేను. దొరికిన తర్వాత భోపా సింగ్ ఏసీబీ టర్నింగ్ మెంటాలిటీ. ఇప్పుడు చెప్పిన మాటలు వినడం కాదు కదా, మనం ఇప్పుడు కమిషనర్ అయినా సరే ఇప్పుడున్న సార్లు చెప్పిన మాటలు వినరు. ఇప్పుడు అప్పుడు ఏంటంటే సార్ ఇది ఇలాగా అంటే అది భూతార్థం కంటే పై భూతార్థం చూస్తారు వాళ్ళు. దాన్ని బట్టి ఇక్కడ జరిగేది సార్. దీన్ని ఏమైందంటే నేను లాగప్పులో ఉండగానే ఇలా జరుగుతుంది అనగానే ఇక మా అమ్మని కమిషనర్ దగ్గర పంపించాను. సార్ ఆయన ఇలా చేసాడు సార్, ఇలా అయినా కూడా ఏదో వేరే విధంగా టార్చర్ చేస్తున్నారు ఇలా సార్ అనేసి మాట్లాడితే పంపిస్తే చెప్పి పంపించాను కమిషనర్. ఆయన ఏమన్నాడు, ఇవన్నీ తర్వాత చూద్దాం పంపించండి అన్నాడు మా అమ్మని. ఏమ్మా ఏం జరిగింది అసలు, ఎందుకు మీ అబ్బాయి ఎందుకు ఇలా తయారయ్యాడు ఏంటి అనేది ఒక మాట అడుగుంటే ఆ రోజు అయిపోయాడు కదా సార్ నేను. అంటే ఇక ఆ రోజు ఇలా జరిగిన తర్వాత సూసైడ్ చేసుకున్నాను. సూసైడ్ చేసుకుంటే ఆల్రెడీ మీడియాకి నేను ప్రతిసారి ప్రెస్ మీటింగ్ జరుగుతుంటున్నాయి. అందరికీ ఇక కడుకట్టు నేరస్తుడు వాడు ఇలాగా అలా అలా అని మీడియాలోని ప్రచారాలు విజయవాడకు. అయిన తర్వాత జైలుకి వెళ్ళాను సార్. జైలుకి వెళ్ళిన తర్వాత సామాను సీల్ చేశారు కదా, సామాను ఈమాను బెయిల్ మీద వస్తానని చెప్పాను. మా అమ్మని పంపించాను లెటర్ రాసి, ఇది నేను చదువుకోవాలా తయారు చేపిస్తున్నమాట నాకు తెలుసు సార్. హైకోర్టు నుండి ఉమెన్స్ రైట్స్ నుండి ఎక్కడి నుండి ఎలాగే తయారు చేయాలో కూడా నాకు ప్రతిదీ తెలుసు, ఎవరికి ఏ సంభాషించి మాట్లాడాలనేది. దాంతో తయారు చేసి పంపిస్తే చూసి శిలంచాటలో అమ్మ నువ్వు తీ వెళ్ళా అన్నాడంట. ఎవరు? సురేంద్ర బాబు. ఒక ఐపీ ఆఫీసరు ఇప్పుడులో అయితే అసలు యాక్చువల్గా ఐపీ ఆఫీసర్ అనే వాళ్ళు కూడా ఎవ్వరు కూడా తప్పుగా ప్రవర్తిస్తారు సార్. వాడు ఎంత కరుడు కట్టి నరసింది ఏంటి, ఎంతవరకు వాడిని చూస్తారో అంతవరకు చూసి తర్వాత ప్రవర్తిస్తారు వాళ్ళు. కానీ ఆయన ఒక చిన్న నేరస్తుడికే అంత ఓపిక లేకపోతే ఇంకేం చేస్తాం సార్. ఆ టైంలో జైలుకి వెళ్తే జైల్లో పిల్లి ప్రసాద్ అని ఒక అతను ఉన్నాడు రౌడీ షెటరు, వాడు మా ఎదురుగా ఎదిగాడు. తర్వాత రమేష్, తర్వాత కొకరగడ్డ జానీ వీళ్ళిద్దరు రౌడీ షెటర్లు. అడపాంకన్న నేను మా నలుగురు పిల్లి ప్రసాద్ని తీసుకెళ్ళి మా ఎదురుగానే కస్టడీ తీసుకెళ్ళారు. కస్టడీ నుండి జంప్ అయిపోయారని టీవీలో రోలింగ్ చూపిస్తున్నారు. అప్పుడు సిటీ కేబుల్ సార్ చూపిస్తుంటే రోలింగ్ చూపిస్తుంటే సర్లే అనుకున్నాం, మాకెందుకులా అనుకున్నాం. ఆల్రెడీ దానికి ముందు వచ్చి అందరికి వార్నింగ్ ఇచ్చేళ్ళాడు. ఒక జైల్లోకి ఆయన వచ్చి వార్నింగ్ ఇచ్చాడంటే జైలు డిపార్ట్మెంట్ ఏంటి అనుకోవాలి, వీళ్ళేమనుకోవాలి. ఇప్పుడు రావచ్చు పలకరించి వెళ్ళిపోవాలి. ఆయన జైల్లోకి వచ్చి నువ్వు బెయిల్ మీద బయటకు వస్తే సావు దింగుతా గేట్ బయటే. ఎవరున్నారు? సురేంద్ర బాబు. నాకు ఇంకొక 7-8 మందికి అన్నాడు సార్, 10 మందికి అన్నప్పుడు ఒక ఈ డైలాగులు చెప్పకూడదు. అక్కడికి వచ్చాయన ఏమనాలి, నువ్వు మారి చూపించు. ఇప్పుడు సివి ఆనంద్ సార్ ఉన్నాడు, ఆయన వేసేయాలంటే వేయలేడు సార్, అందరినీ అవకాశం బట్టి ఇస్తున్నాడు ఆయన అంతే. సారు ఆ రోజు జైలు తర్వాత ఏం జరిగింది? అది జరిగిన తర్వాత ఫైరింగ్ ఆర్డర్ ఇష్యూ అయింది సార్. అయిన తర్వాత బెయిల్ మీద అనుకోకుండా నా దోస్తే పెట్టాడు బెయిల్. నేను అసలు బెయిల్ ఎవరికి ఆర్డర్ ఇవ్వాల, అనుకోకుండా దోస్తు పెట్టాడు. పెడితే నాకు అప్పుడు జైలు అడిగాను నేను, సార్ ఇది నేనైతే పెట్టలేదు సార్, మా పరిస్థితి ఏంటి, మాకు మరి లోపల ఉంది అంటే జైలు కొద్దిగా వాళ్ళ దగ్గర పనిచేశాను కాబట్టి వాళ్ళు సరే అవునా మేమైతే ఆపేది లేదు. బెయిల్ వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితిలో ఎవరు వచ్చినా ఆపేది లేదు, ఆర్డర్ తోసేసింది బయటికి. ఉంటే మా ఉంటే ఒక గంట ఉంటాడు అటు మనిషి అంతే, ఇది రిక్వెస్ట్ మీద తోసేస్తారు ఇంకా గంట తర్వాత.
తోసేసి కానీ ఇంకా మా వాడు తీసుకుని వెళ్ళిపోయాడు, బండి మీద వచ్చి తీసుకెళ్ళిపోయాడు. ఈ లోపల 2 జేబులు వచ్చేసినాయి అంట, తెలిసింది అనుకుంటా. వచ్చేసినాయంట, వాళ్ళని మెమోలు ఇచ్చాడంట సారు. మెమోలు వస్తే నేనేం చేశాను, మా వాడి దగ్గర 5,000 తీసుకొని పశ్చిమ గోదావరికి వెళ్ళి కాముగా ఒక చోట ఉండి ఉన్నా. ఈలోపు మా అమ్మ ఏం చేసింది, లాయర్లు అప్పటికే సురేంద్రబాబు మీద కొద్దిగా రిజల్ట్స్ ఏదో అంటారు కదా సార్, దాని మీద పగతో ఉన్నారు. ఉంటే దాన్ని ఏమైందంటే మా అమ్మది కలిసి నీ కొడుకుని చంపేశారని, నా కొడుకుని చంపేశారనేసి హైకోర్టులో పిటిషన్ వేసింది. ఏమి పిటిషన్ వేసింది, ఆయన కూడా ఒకసారి కోర్టుకు వచ్చాడంట. వచ్చిన తర్వాత వెళ్ళిన తర్వాత నాది మార్వేషాలు అనేది అన్ని విషయాలుగా అంటే గుండె లేకంట ఇలా అని సిబిచ్చి ఫోటోలు మన మాసర్ డౌన్ ఎక్కడ తిరుగుతానో అన్ని చోట్ల వేసి 10,000 అనేసి ఫైజ్ అనేసి ఇచ్చాడంట. నాకు తెలియదు, మామూలుగా చెప్పారు మన వాళ్ళు. నేను లేను కదా సార్ అక్కడ, ఎందుకంటే యాక్చువల్గా నేను లేను కాబట్టి నాకు తెలియదు. మొత్తం అందరూ చెప్తే విన్నాను. చెప్పిన తర్వాత అయిపోయింది. ఒక 6 మంత్ తర్వాత ఒక అతనికి కూరగాయలు పెట్టించాను ఎఫెండర్కే. అన్న నేను పారిపోయాను విజయవాడ నుండి, పారిపోస్తానంటే నీతో వస్తానన్న అంటే, ఒరే మా జీవితం ఖరాబ్ అయింది, నువ్వు వచ్చి ఏం చేస్తావు అనేసి కూరగాయల వ్యాపారం పెట్టించేసాను. వాడు ఏం చేశాడో తెలియదు. ఓ 4 రోజులు కూరగాయలు అమ్ముకున్నాడు. వాడికి బట్టలు లేవంటే నా బట్టలే తీసుకెళ్ళిచ్చా. 5వ రోజు 6వ రోజు అది కనబడతలా. సర్లే పోతే ఎటు పోయి ఉంటాడులే, ఏం చేస్తాం అనుకుంటే వారం తర్వాత స్పెషల్ టీం దిగింది సార్ అక్కడికి తణుకులో. మార్నింగ్ నేను మందేద్దామని పక్కన బార్ ఉంటుంది, పద్మశ్రీ థియేటర్ పక్కకి మందేద్దాం అనేసి బారు అప్పుడు 7ంటికి తెరిచేవాళ్ళు. 7ంటికల్లా వస్తే సుమోలు పెట్టుకుని ఉన్నారు. ఉంటే నేను అక్కడ పక్కన వీడియో షాప్లోకి వెళ్ళి క్యాసెట్లు ఏమన్నా చూసుకుని బయటకు అడిగి పెట్టాను సార్. వచ్చేసి మొత్తం పెట్టేశారు. పెట్టేసి చేతులు కట్ట అన్నీ లాగేసి ఎక్కిస్తారు. ఎక్కిచ్చేసిన తర్వాత ఇక లేపేస్తారనుకున్నా. అప్పుడు ఆర్డర్ అయిపోయింది కదా సార్, లేపేస్తారని నిర్ణయించుకున్నా. అవి నిర్ణయించుకున్న తర్వాత అంతేలా నా జీవితం అనుకున్నా. నేను ఒకటి అడిగాను, ఇక నాకు అప్పటికి చచ్చిపోదాం కానీ అయిపోయింది, డిసైడ్ అయిపోయింది. ఎలాగో చెప్పినా ఒకటే, చెప్పపోయినా ఒకటే. అలాగే కాకపోతే ఏంటంటే నా లక్కీ అక్కడ మొత్తం పబ్లిక్లో తీసుకొచ్చారు నన్ను. పబ్లిక్ ఉంటుంది కదా సార్, పబ్లిక్లో తీసుకొచ్చారు సార్ నన్ను. తీసుకొస్తే అది ఫ్రెష్ పాయింట్ అయింది. రెండోది నేనేం అడుగుతున్నానంటే, ఆల్రెడీ ఫోన్ వచ్చింది వర్మ, ఇప్పుడేమో ఏసీబీ సార్, అప్పుడు ఎస్సీ అయినా. వర్మ గారికి ఫోన్ వచ్చింది. వస్తే సార్ లేపేమన్నాడు ఆయన. సార్ ఆల్రెడీ పబ్లిక్తో తీసుకొచ్చా, ఏదో ఇంగ్లీష్లో కొన్ని ట్యాగ్తో మాట్లాడాడు. వచ్చిన తర్వాత నేను ఒకటే అన్నా, సార్ నాకు మందు తాగిచ్చాను సార్, ముందు నాకు అవసరం అన్నా. తణుకు నుండి దాటిన తర్వాత 7 కిలోమీటర్లో ఒక ఊరు ఉంది సార్, సినిమా థియేటర్ ఉంటుంది, దాని పక్కనే మందు అమ్ముతారు. అక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి మందు ఆలే పోసి తాగిపిచ్చి అప్పుడు రియల్స్గా అడిగాను అనమాట, సార్ మీరు లేపాలనుకుంటే నాకు ఒక ఫుల్ బాటిల్ ఇచ్చి లేపేయండి సార్ అని. ఎందుకంటే ఆ టెన్షన్ ఉంటుంది ఇక, మందులో ఉంటాం, వాళ్ళు ఏది వేసినా కూడా మనకేం టెన్షన్ ఉంటుంది సార్. అదే అడిగా, కావాలంటే అదే మాట అడగండి అది సార్. అక్కడి నుండి తీసుకొచ్చి అండర్ గ్రౌండ్ చేస్తారు. డాక్ సెల్లోనే వేసారు. అప్పుడు డాక్ సెల్ అనేసి ఒక ఎస్కార్డుది ఉంటుంది కదా, రిజర్వ్ ఎస్కార్డు ట్రైనింగ్ తీసుకునే కాడ ఒక డాక్ సెల్ అనేది ఒకటి ఉందంట. తీసుకొచ్చి అందులో పడేశారు నన్ను. పడేసిన తర్వాత ఒకరోజు చూసా, 2 రోజులు చూసా, 3 రోజులు చూసా, ఎవరు పట్టించుకుంటున్నా. ఓపీ ఏసీబీ వచ్చాడు, రత్నరాజు అనే సీఏ వచ్చాడు, అందరూ వచ్చారు. డేంజర్ క్రిమినల్స్ జాగ్రత్త అనేసి వచ్చిన నాకు ఎవరైతే ఉంటారో ఎస్కార్డ్ వాళ్ళందరికీ చెప్పాడు. అక్కడ ఉన్న అన్నీ తీసేశారు, చేతికి ఇంత ఆదాయం దొరకకుండా చేసి ఇక తర్వాత ఇక్కడ మళ్ళీ విడిచిపెట్టారా, జైలుకి పంపారా? జైలుకి పంపించారు సార్. అక్కడ అరెస్ట్ చేయలేదు, పశ్చిమ గోదావరి కప్ చెప్పారు. పశ్చిమ గోదావరి కప్ చెప్తే అప్పుడు 25 కేసులో వేశారు. అంటే మా సురేంద్రబాబు గారి గురించి ఒక మాట చెప్పాను. చెప్పండి సార్. సురేంద్రబాబు గారు నా మీద కాల్పులు ఆర్డర్ ఇచ్చారు. ఒకవైపు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, ఇంకోవైపు సురేంద్రబాబు గారు 2 జిల్లాల్లో తిరిగారు. అంటే ఒక నేరస్తుడు ప్రజలకు భయభ్రాంతికి గురి చేస్తున్నప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఆ విధంగా యాక్షన్ చేయడం తప్పంటే ఇప్పుడు అది ఎంతవరకు నిజం అనేది తెలుసుకోవాలి కదా. ఇప్పుడు అది ఎంతవరకు నిజం, ఇప్పుడు నువ్వు సేలంశెట్టి వెంకటరమణ ఇప్పుడు మారాడు కాబట్టి ఒక విధంగా మాట్లాడుతున్నాడు. సేలంశెట్టి వెంకటరమణ కోట వేసిన తర్వాత ఎవరి మాట వినడు,
సేలం సైడ్ వెంకటరమణ బైక్ మీద బెంచ్ సర్కిల్ నుంచి ఏలూరు రోడ్డు మీదుగా తిరుగుతున్నప్పుడు స్నాచింగ్లు అవ్వచ్చు, బ్లేడ్తో ట్రావెలింగ్ చేసుకుని వెళ్ళేవాడు. అంటే అమాయక ప్రజల్ని ఆ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తున్న వెంకటరమణపై ఒక ఐపీఎస్ ఆఫీసర్ కానీ ఒక పోలీస్ అధికారి కానీ అంత కఠిన నిర్ణయం తీసుకోవడం అనేది తప్ప? తప్పంటే ఒకసారి అవకాశం ఇవ్వాలి కదా సార్. ఇప్పుడు ఒకసారి ఇచ్చారు, చెడగొట్టారు, వాళ్ళే పెట్టారు, వాళ్ళే భిక్ష పెట్టారు, వాళ్ళే చెడదింగారు. నేను అడిగిన క్వశ్చన్ అది కాదు. సామాన్యం మారావు కాబట్టి ఇప్పుడు నీకు అది బాధ అనిపిస్తుంది. నువ్వు సామాన్యుడిగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన చేసింది అయితే రాంగే. నేను అడిగిన ప్రశ్న అది కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సేలం వెంకటరమణ ఉప్పల్ ఏరియాలో తిరుగుతున్నప్పుడు నీ మీద ఎవరైనా స్నాచింగ్లు చేసి నీ మీద దాడి చేస్తే నువ్వు మాజీ క్రిమినల్గా సామాన్య మానవుడుగా నువ్వు భయభ్రాంతికి గురి అవుతావు అవ్వవా? అవుతాను సార్. మరి అప్పుడు పోలీసులు ఏం చేయాలి? యాక్షన్ తీసుకున్నప్పుడు మరి నీ వైపు నుంచి పోలీసులు యాక్షన్ తీసుకోవాలి. నీ మీద దాడి చేసిన వ్యక్తులను అరెస్ట్ చేయడం కాదు, అవసరమైతే ఎన్కౌంటర్ చేయమని కూడా ప్రశ్నించే అధికారం నీకుంది. కానీ ఒక క్రిమినల్గా నీ మీద యాక్షన్ తీసుకుంటే తప్పు అని ఎలా ప్రశ్నిస్తాం? ఏముంది సార్, నేను తిరిగిన ఫైళ్ళు అలా ఉంది ఆ రోజుల్లో. రైట్, అప్పుడు కరెక్ట్ సమాధానంకి వచ్చావు. నువ్వు తిరుగుతున్న ప్రాంతం అటువంటిది, నీవు ఆ మైండ్ సెట్లో ఉన్నావు కాబట్టి నీకు నేరం అనిపించింది. కానీ ప్రతి పోలీస్ ఆఫీసర్ కానీ ఒక పోలీస్ కానీ క్రిమినల్ మీద యాక్షన్ తీసుకోవాలని ఇంటెన్షన్ ఉంటుంది. వాళ్ళకి పబ్లిక్కి సేవ్ చేయాలి ఇంటెన్షనే వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్. ఎందుకంటే మీరు చెప్తున్నట్లుగా పక్కన విజయవాడ, ఇటుపక్క గుంటూరు, మధ్యన కృష్ణానది, అటు తాడికొండ, అటు పిడుగురాల, గురజాల, ఇటు విజయవాడ, పడమట్లంక, కృష్ణలంక, మాచవరం, ఈ రెండు ప్రాంతాల రౌడీలు ఇక్కడ నేరం చేసి అటు పారిపోవడం, అక్కడ నేరం చేసి ఇటు రావడం. ఈ రెండు అంటే కృష్ణానదిలో ఇటువైపు ఉన్న వాళ్ళు ఏమో నేరం చేసి గుంటూరు పారిపోయేవాళ్ళు, గుంటూరులో ఉన్న రౌడీ షెడ్యూల్ నేరం చేసి కృష్ణానదిలో షెల్టర్ తీసుకున్నారు. అంటే ఇక్కడ పోలీసులకి సంబంధం లేకుండా అక్కడ పోలీసు సంబంధం లేకుండా అటువంటి పరిస్థితుల్లో రెండు జిల్లాల ప్రజలు తీవ్ర భయభ్రాంతికి గురిపోయిన పరిస్థితి అప్పుడు 2002 వరకు కూడా. ఆ టైంలో వచ్చిన సురేంద్రబాబు గారు విజయవాడలోని, పిఎస్ఆర్ ఆంజనేయ గుంటూరులో ఇద్దరు ఉక్కుపాదం మోపారు. ఇక్కడ నేరం చేయలేదు అని కాకపోయినా అక్కడ నేరం చేసినా ఇక్కడ పట్టుకునేవారు, ఇక్కడ నేరం చేసిన అక్కడ పట్టుకున్నారు. ఆ టైంలో వాళ్ళు ఆ విధంగా నిర్ణయం తీసుకోబట్టే ఈరోజు ఆ రెండు ప్రాంతాలు ప్రశాంతంగా ఉన్నాయి వాస్తవం. నీ ఇలాంటి నేరస్తులు అప్పుడులో, ఇప్పుడు కాదు, అప్పుడులో మీరు చేసే నేరాలు అన్నీ నువ్వు కావు. సేలం సైడ్ వెంకటరమణ మందు వేసుకొని ఒక 2 వీలర్ మీద బయలుదేరి స్నాపింగ్ చేసుకుని వెళ్తున్నాడంటే భయభ్రాంతికి గురయ్యారు. అది వాస్తవా కాదా? అక్కడ వరకు అంటే హౌస్ బ్రేకింగ్ ఎక్కువ సార్. హౌస్ బ్రేకింగ్ అవ్వచ్చు, స్టాబింగ్ అవ్వచ్చు, యాసిడ్ దాడి అవ్వచ్చు. సేలం సైడ్ వెంకటరమణ పోలీసులకు వెళ్ళాలంటే యాసిడ్ దాడి చేస్తాడు కాబట్టి అది ఉండేది సార్, అదో భయం ఉండేది. సార్. మరి నిన్ను పట్టుకోవాలని బ్లేడ్ కూడా ఉండేది సార్, బ్లేడ్ కూడా ఉండేది, యాసిడ్ పిడి కూడా పక్కన పెట్టేవాడిని. మరి అటువంటిప్పుడు నిన్ను పట్టుకోవాలి, నేను కంట్రోల్ చేయాలంటే వాళ్ళు ఆ విధంగా చేయాల్సిందే. సరే, ఏదవని ఒక మంచి మార్కులకు వచ్చాం. తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి వరంగల్, విజయవాడ, ఒంగోలు ఆ ప్రాంతానికి ఎందుకు వెళ్ళావు? ఒంగోలు అంటే విజయవాడలో ఉండగానే అన్నీ చేసుకొచ్చాను సార్. ఒంగోలు, పాలకొల్లు, నరసాపురం, 14 జైలు చేశాను సార్ టోటల్. నేను 14 జైలు. ఈ ఉజ్జాంకి 20 సంవత్సరాలు వేసుకున్నాను సార్ జైలు జీవితం. లాకప్పులు అంటే తీసేయండి, అంతకుముందు లాకప్పులు 20 సంవత్సరాలు జైలు జీవితం. 20 సంవత్సరాల్లో జైల్లో ఏం జరుగుతుందో తెలుసు, 20 సంవత్సరాలు బయట ఏం జరుగుతుందో తెలుసు, కోర్టుల్లో కూడా ఏం జరుగుతుందో తెలుసు, ఏంటి అన్నీ తెలుసు. టోటల్గా చట్టం అంతానే చేతిలో ఉంది. చదివింది 2వ క్లాస్ అయినా 2వ క్లాస్ నేను చదవలేదు సార్. అక్కడ వాళ్ళు కూడా చదవలే, కానీ జైలుకి వెళ్ళిన తర్వాత జైల్లో చదివిన తర్వాత చట్టం మీద పూర్తిగా అవగాహన వచ్చింది, ఎందుకంటే ఈ కేసుల ద్వారా. అవును సార్. తర్వాత హైదరాబాద్ ఎప్పుడు వచ్చావు? హైదరాబాద్ వచ్చి తనకు ముందే ఎప్పుడు 2002లో ఫైరింగ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత తణుకు నుండి ఇటు వచ్చాను సార్. అంతకుముందు 2-3 చాలాసార్లు హైదరాబాద్ వచ్చి వెళ్ళేవాడు షెల్టర్కి. సొంతంగా ఉంటాం, ఇక్కడ నుండి వెళ్ళి ఎంటర్ చేసుకుని వస్తాం, అలా ఉండేది. తర్వాత ఫైరింగ్ ఆర్డర్ అయిన తర్వాత తణుకులో వెళ్ళి దొరికేసి మళ్ళీ జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మాయిని చేసుకున్నాను అన్నమాట. ఇది బాలనారు. అమ్మాయిని నీకు ఎలా పరిచయం? నేను రెంట్కి తీసుకున్నాను సార్. రెంట్కి తీసుకున్నాను. బాలనారులో పత్తినారు ఉంది కదా సార్, పత్తినారులో రెంట్కి తీసుకున్నాను. వాళ్ళ ఫ్యామిలీ బోర్వీలర్లు, మొత్తం బోర్వీలర్ పని చేసుకుంటారు. వాళ్ళకి ఏదే ఉద్దేశం తెలియదు, ఏది ఆశం తెలియదు, ఏది కూడా ఈ గొడవలంటే కూడా తెలియదు వాళ్ళకి అసలు యాక్చువల్గా. అలాంటి వాడిని ఇక నాకాడ ఇవి చేసుకున్న తర్వాత నా దగ్గరికి ఎంతోమంది కుర్రోళ్ళు వస్తుండేవాళ్ళు, బిల్లింగ్ మీద పనుకోబెట్టేవాడిని. వాళ్ళు ఏమైనా తెస్తే కాట వేసి, చిన్న కాట ఉండేది సార్, కాట వేసి మళ్ళీ సేల్ చేసి ఇచ్చేసేవాడిని, పంపించేవాడిని.
వాళ్ళు ఎవరు అనేది నాకు తెలియనట్టుగా నేను ఎవరు తెలియనట్టుగా ఒకవేళ పట్టిస్తే రికవరీ ఇప్పించేవాడిని నేను దొరికినప్పుడు లేదనుకో సార్ నేను దొరికినా సరే వాళ్ళు కూడా నేనే రికవరీ ఇచ్చేవాడిని. అలా చేసేవాడిని. అందరినీ మనుషులు చూస్తే ఏంటి కాట ఏంటి ఇవన్నీ అడిగితే మా మిసెస్ గోల్డ్ సెకండ్ హ్యాండ్లో దొరుకుతుంది దాన్ని తీసుకున్నా, అందుకే దానివల్ల రూపం స్క్రాప్ చేస్తున్నా ఇది చేస్తున్నా అని చెప్పి మా మిసెస్కి చెప్పి పెళ్ళైన తర్వాత కామ్ చేశాను సార్. తర్వాత పోలీసు వాళ్ళు ఏం చేశారంటే ఇక అనుకోకుండా ఫ్రెండ్ సెల్ తీసుకొచ్చి ఇచ్చాడు సార్. దాంట్లో అది ఎందుకు పనిచేసి డబ్బా పోను నేను అక్కడికి నాకు వద్దురా పడేరా బాబు అంటే పడేయలేదు సార్. అప్పుడులో సెల్ ట్రాప్లు తక్కువ సెల్ ట్రాప్ అనేది తక్కువ సార్. అది తీసి ఇచ్చాను సార్ మా బామ్మర్దికి ఇచ్చా. వాడిని పట్టుకుని ఆ సెల్లో అమౌంట్ గోల్డ్ ఎంత పోయిందంటే 1/2 kg అంత పోయింది సార్. దాంట్లో సెల్ వచ్చింది. మనం ఏంటంటే అప్పటి నుండి ఇప్పుడు ఆ కాలం అనుకుంటున్నట్టుగా సెల్ కూడా సరే దప్పపోను పడతా ఎందుకు అనేసి వీడికి ఇచ్చారు సార్ మా బామ్మర్దికి ఈ పని చేసే వాళ్ళకి. ఫోన్లే బావ అంటే సరే ఇచ్చిన తర్వాత ఏమైందంటే ఈయన్ని అంటాడు ఏదో స్కూటర్ గుద్దేసో యాక్సిడెంట్ అనేసి. ఈయన ఆ టైంలోనే జనగంలో ఒక అమ్మాయి జనగంలో అలా అక్కడ రెండుకుంటున్నా సార్. జనగంలో ఒక అమ్మాయి అల్లరి చేస్తే దాన్ని కొట్టాను సార్. దాన్ని ఇంకో వాళ్ళ అమ్మ నాన్న అందరినీ కొట్టాను. కొడితే ఆ కేసులో లోపలికి వెళ్ళారు. ఈడొచ్చి ఆ టైంలోని భవన్ మరి ఇది అంటే వాళ్ళు మొత్తం వీళ్ళ బంధువులందరూ కొద్ది లీటర్లు అక్కడ మా మిసెస్ బంధువులు ఏంటంటే కౌన్సిలరు ఇలాగా అక్కడ మా టీవీలో ఆయన ఉన్నాడు ఇలాగ వాళ్ళందరూ వచ్చి అడిగితే నాకేం తెలియదంటే నా చరిత్ర వాళ్ళకి తెలియదు కదా సార్. ఎక్కడ లీక్ చేస్తే ఎక్కడేంటనే అప్పటికి మా చెల్లి ఏం చేసిందంటే ఒక అఫెండర్ దగ్గర సైన్ తీసుకొచ్చి నాకు తాగడ పెట్టింది. తాగడ పెడితే ఈ తాగడ పెట్టమని అన్నయ్య ఇచ్చింది. నీకు చైన్ ఎక్కడదా అని అడిగాను. ఆ అక్క కొన్నది నేను తీసుకున్నాను అన్నయ్య అంటే సరేలే అనేసి ఏదో అవసరం వచ్చింది మరి అక్కడే పెట్టుకోవచ్చు కదా అన్నాను. లేదన్నయ్య నువ్వు అయితే కొద్దిగా ఎక్కువ డబ్బులు ఇప్పిస్తావు కదా అనేసి అంటే సరే సెల్లుకి నేనేమనుకుంటాను సెల్ కదా అనేసి ఇప్పించి అమౌంట్ ఇచ్చి పంపించాను. ఆడు అఫెండరు రాజమండ్రి. నేను జైల్లో ఉండగానే ఆ అఫెండర్ని చేశాడు. మా చెల్లెలు ఇద్దరు పెట్టుకోగానే మా అమ్మని మా చెల్లెల్ని అక్కడ శ్రీశైలం తీసుకెళ్ళగానే ఇక్కడ ఏమైందంటే నా పేరు చెప్పారు అక్కడ శ్రీశైలం చెట్టు ఎక్కడ రావునా అనగానే ఆ మాట ముందే చెప్పొచ్చు కదమ్మా నీ ఒంటి మీద దెబ్బ కూడా పడేది కదా వాడు ఎక్కడ ఉన్నాడంటే పలానా చోట ఉన్నాడంటే సార్ అతనితో మాట్లాడతాం మేము అనేసి మా అమ్మని తీసుకొని వచ్చారు. తీసుకొచ్చిన తర్వాత నేను ఒకటి అన్నాను నీకు ఎంత కావాలి కేజీ కావాలా 2 కిలోలు కావాలి బంగారు రికవరీ నేను బేరు మీద వచ్చినాక ఇస్తా మా అమ్మని పంపించాను అన్నాను. పంపించారు. పంపించిన తర్వాత ఈ కేసు ఈ టెన్షన్లో ఉంటే ఈలోపు నాకేమర్థమైందంటే నన్ను గేట్లో బయటికి బెయిల్ మీద అమ్మాయి కేసులో అయితే వచ్చాను బయటికి కాలు ఇలా పెట్టాను గేట్ బయటికి సర్వనాథ్ సీజెస్లు అదే ఫస్ట్ ఎంటర్ నాది హైదరాబాద్కి. నా ఫేస్ తెలియదు నాకు తెలియదు లేకపోతే ఒక ఇంకా వెలుగుతూనే ఉండేమో దీపంలాగా లేకపోతే లేపేసేవాళ్ళేమో తెలియదు సార్. అది ఇక అది జరిగిన కానివ్వండి ఇక తీసుకొచ్చి చేస్తే దగ్గర 2 కిలోలు రికవర్ చేసుకున్నారు. అప్పుడు అలాగే వరంగల్ ఇంకా అప్పటికి టచ్ అవ్వలేదు సార్ నాకు ఇంకా వరంగల్ టచ్ అవ్వలేదు. అది ఈ 2 కిలో బంగారంతో ఇటు వచ్చేసామాట. సో ఇక హైదరాబాద్ పరిచయం నేను హైదరాబాద్ జైలుకి పరిచయం అయ్యాను. హైదరాబాద్ సర్వనాథ్ తోటి సల్ఫర్ సెంటర్ పరిచయం అయ్యాను. తర్వాత ఏమో సార్ బెయిల్ మీద విజయవాడ కేసులకి వెళ్ళిపోయి విజయవాడలోనే అడ్మిట్ అయిపోయి విజయవాడ జైలు అంటే మాకు నా అడ్డా లాంటిది. విజయవాడ జైల్లో నేను నా ఇష్టం నేను ఎలాగైనా నడుపుకుంటాను నేను ఎలాగైనా చేసుకుంటాను అంటే నేను జైల్లో రుబాబీ చేసేది లేనోడికి వాటికి సాయం చేశాను. వరంగల్కి ఏ విధంగా పరిచయం అయ్యావు? వరంగల్ కంటే విజయవాడ జైలు నుండి వచ్చిన తర్వాత వచ్చాను మళ్ళీ బయటకి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళాను. వచ్చిన తర్వాత ఎప్పుడో మన వైఎస్ఆర్ సార్ చచ్చిపోయాడు చూడండి సార్ దానికి ముందు నన్ను ఇక్కడ పత్తినారులో మా ఊళ్ళో పట్టించారు వీళ్ళే మళ్ళీ బంధువులే పట్టించారు వీళ్ళు మా మిసెస్ బంధువులే పట్టిస్తే అప్పటికి ఆ ఏరియా లీటర్ ఉంటారు కదా వాళ్ళందరూ వచ్చి సొక్క పట్టుకునేటికి అమ్మడిని కరెంటు వైర్ ఇలా తిరగేసి అందరూ పట్టుకున్నా సస్తే నాతో పాటు 10 మంది చంపేస్తాను అనేసి అంతే సస్తే నేను చావాలి నాతో పాటు మీరు చావాలి నన్ను ఎందుకు మీరు నీకేమైనా అవసరమా నీ ఇంటికాడ ఏమైనా ఉందా నీకేమైనా ఉందా నాకు వారెంట్ ఉంది రేకాలు తెచ్చుకోవాలి నన్ను అడిగారు పోలీసులు నీకెందుకు అనేవాళ్ళకి మొత్తం ఆ ఏరియా మొత్తం పత్తినారులు మొత్తం అంతా రౌడీలు మొత్తం ఆఫ్ చేసేసారు. ఆఫ్ చేయగానే ఇక సన్నతనారకి ఆఫ్ చెప్పారు
సనత్నారు కాబట్టి చెప్తే ఏం జరిగిందిరా బాబు అంటే నాకు వారెంట్ ఉంది లేడీస్ కేసు అందువల్ల ఆఫ్ చేశారన్న. వీళ్ళ వరకు వరంగల్ సీసెస్ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి ఇక వాళ్ళు పెట్టారు. ఇక వరంగల్ ఏ కేసు చేస్తావు? వాళ్ళకని కేసు ఏం చేయలేదు సార్. మరి ఎందుకు వెళ్ళేవారు? బయట రికవర్ చేసుకున్నారు, పెట్టారు. చెప్పాను కదా సార్, ఏదైనా ఉంటే ఇలా చేసుకుంటారు, లేదంటే అలా పెడతారు అనమాట. అంటే ఉన్నది బయటది ఎక్కడ ఉంటే వీళ్ళకి ఇచ్చేయాలి, లేవనుకో మీ కాడ ఉన్నది నా మీద పెట్టి పంపిస్తారు. ఆ విధంగా ఉండదు సార్ పోలీసు. వరంగల్ ఏ కేసు పెట్టి పంపించారు పోలీసు? వరంగల్ చిన్న కేసే పెట్టారు సార్, ఏదో సింపుల్గా. అక్కడికి ఆ లేడీస్ది వారెంట్ ఉంది, చెప్పా మీరు వారెంట్ నాకు అక్కడికి వచ్చిందంటే ఇది ప్రాపర్టీ ఎక్కడికి వెళ్తుందో నాకు తెలుసు అనేసి రియల్గా చెప్పేశాను. మట్టివరసి చేసి చెప్తే ఇక అక్కడ స్క్రాప్ దొంగగా జీవితం ప్రారంభించిన సేలంశెట్టి వెంకటరమణ తర్వాత స్నాచింగ్లు, హెచ్బి అఫెండర్, రాబరీలు చేసుకుంటూ దాదాపు 250 కేసులు ఉన్న వెంకటరమణ సడన్గా మంచి మార్కులు ఎందుకు రావాలనుకున్నారు? ఎవరు మార్చారు లేదా వేరే కారణమే ఉందా? మార్చేది ఉండండి సార్, నేను జీవితాంతరం ఇదే బతికైతే నా పిల్లల పరిస్థితి అప్పటికి నాకు కొడుకు పుట్టాడు సార్. పుట్టిన తర్వాత కూడా ఆలోచించాను. ఏమని ఆలోచించానంటే ఇక లైఫ్ అంతా ఇదే అయితే రేపొద్దున నన్ను ఏలేడు చూపించారు, రేపొద్దున నా కొడుకుని కూడా ఏలేడు చూపిస్తారు కదా, ఎందుకు ఇది అని ఆలోచించాను. కానీ 2 సార్లు మారాను. 2 సార్లు విజయవాడ పోలీసులు నా మీద అన్యాయంగా పెట్టారు. మారినోడిని మారినట్టుగా ఉంచాలి సార్. అప్పుడు పోలీసు ఎలా ఉండేదంటే దాని అంత అప్పుడు పోలీస్ వ్యవస్థ పక్కన పెడితే ఇప్పుడు ఒక మాట చెప్తాం, నా కొడుకు పెరుగుతున్నాడు, వాడు నాలాగా కాకూడదు అన్నది ఉద్దేశంతోనే. అంటే ఈ ఆలోచన ఎందుకు రా? ఎందుకంటే మీ నాన్నగారు నీకు 100 రూపాయలు తేలని కొట్టి నిన్ను ఒక దొంగగా కొట్టడం వల్లే దొంగగా మారని మీరు చెప్తున్నారు. ఇప్పుడు అదే పరిస్థితి నా పిల్లలకు రాకూడదు అనేసి ఆలోచన ఉంది. కానీ ఆల్రెడీ ఆలోచనతో వస్తున్నాను, ఎవరు ఆపుతలేదు. ఆల్రెడీ సురేంద్రబాబు సివి ఆనంద్ సార్ దగ్గర 2వ సారి ప్రెస్ మీటింగ్ అయింది. 2 సార్లు ప్రెస్ మీటింగ్ అయింది సార్ సివి ఆనంద్ సార్. అంటే ఫస్ట్ ఒకసారి అయింది, అయిన తర్వాత ఇంకో ప్రెస్ మీటింగ్ బందర్లో అయింది సార్ శివానంద్ గారు. అప్పుడు ఎస్పీ గారు అనుకుంటారు సార్, 2000లో బందర్ చేసినట్టుకున్నారు సార్ విజయవాడ సిపి చేశారు సార్. దానికి ముందు ఎస్పీ గారు కదా సార్ ఆయన సార్. అయితే ఎస్పీగా ఉన్నప్పుడు అనుకుంటా ఆయన పరిచయం అయింది నాకు అక్కడ అనుకున్నా. ఏం పేరు సార్ అని అడిగాను, అంటే ఏరే వాళ్ళని. ఆనంద్ సార్ అన్నారు. ఆనంద్ సార్ అంటే ఇక అక్కడి నుండి ఆయన ఏమన్నాడంటే ఆనంద్ సారు అప్పుడు వయసులో ఉన్నావు నువ్వు, ఇలాంటివి ఎందుకు, నువ్వు హోంగార్డ్కి పని చేయి అన్నారు సార్. అప్పుడు హోంగార్డ్కి అని సార్ 750 1000 రూపాయలు. ఇక ఆలోచించా, సరే సార్ వస్తా సార్ అంటే ఈయన వస్తే ఈయనకి ఇవ్వండి అని అన్నాడు. అక్కడ సార్లు చెప్పాడు. ఇక మనం వచ్చేది లేదు, పోయింది లేదు. తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది జరిగిన తర్వాత ఏమిటంటే ఇక్కడ నా పిల్లల కోసం నేను మారాను. నా పిల్లల కోసం ఎందుకు మారానంటే రేపొద్దున ఇలాగ నా పరిస్థితి రాకూడదు. ఇలాగే చచ్చిపోయాను అనుకో సార్, వాడిని పలానాని తేలికి చూపిస్తారు, దొంగ కొడుకు అంటారు. వాళ్ళ నాన్న ఇలా చేశాడు, వాళ్ళ నాన్న వాళ్ళ మీద కోసాడు, ఈయన కోసాడు, వీడు నేరాలు దొంగతనాలు చేశాడు, ఈ చేశాడు, ఆ నేరాలు చేశాడు, ఆడి మీద ఈడి యాసిడ్ పోసినప్పుడు వీడు చచ్చాడు, అందుకే పిల్లల పరిస్థితి ఇలా అయిందని అంటారు. ఆ పరిస్థితి రాకూడదు అనేసి నేను మైండ్లోని 2-3 సార్లు పెట్టుకున్నాను. ఈ జీవితం ఎప్పుడు వస్తుందమ్మా అని దేవుని కూడా కొలుస్తూ ఉన్నాను. అనుకోకుండా లాస్ట్ అండ్ ఫైనల్ 2014 సార్, అది మేడం గారు అప్పుడు డీసీ సార్, నవీన్ సార్ కాదు, జానకి శర్మిల మేడం, ఆమె గారికి తీసుకెళ్ళారు కౌన్సిలింగ్కి. నాకన్నా ముందు రాజు పెట్టాడు. మేనర్ రాజు అనేసి అక్కడ ఈసీఎల్లో పెట్టారు. ఆయన పెట్టిన తర్వాత ఇంకెవరు పెట్టలే. ఇక నన్ను కౌన్సిలింగ్ తీసుకెళ్తే అందరూ ఇంకా పోలీసు అంటే ఏదో కౌన్సిలింగ్ ఇస్తారు, మళ్ళీ ఇలా నేను అనిపించాను కదా సార్, 2-3 సార్లు అనిపించాను ఆటోమేటిక్గా. ఒక్కసారి దెబ్బ తగిలితే కాదు, 2వ సారి దెబ్బ తగిలింది. ఇక ఇంతలే అనేసి షో చేస్తున్నారులే అనుకుని సరే సార్ మారుతాను మేడం అది ఇది అని చెప్పాను. లింగే సార్ అనేసి ఉన్నాడు. నెక్స్ట్ నన్ను మార్చింది ఆయన బాల్సింగ్ అన్న. బాల్సింగ్ అన్న ఆయన అంటే ఒక హెడ్ కానిస్టేబులే, కానీ ఆయన మనస్తత్వం ఏంటంటే నేరం చేస్తే ఊరుకోడు. యాక్చువల్గా
నేరం చేయనోడికి హెల్ప్ చేస్తా అంటాడు. ఆయన ఏం చేశాడంటే ఇలాగ నీకు ఇలా చేస్తాను అలా చేస్తాను అంటే విన్నానన్నా ఇన్నిసార్లు వింటాను, ఆల్రెడీ మేము విజయవాడలో చేసేసి ఇన్ని చూశాను, తల కూడా పడిపోయిందన్న నాకు, ఏంటి అన్న ఇది అన్నాను. అంటే నువ్వు అక్కడ డిపార్ట్మెంట్ చూసావు ఇక్కడ డిపార్ట్మెంట్ కూడా చూడు అని అంటే, సరే అన్న మీ ఇష్టం మారుతానంటే నీ పిల్లల మీద ఒట్టేయమన్నాడు. నా పిల్లలు అంటే నేను ఒట్టేసాను